సిటీ లైట్ ఈ న్యూస్కి స్వాగతం. నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు అభినంద్ గ్రాండ్ హోటల్ వేదికగా కాచికోట్ స్టేషన్ రోడ్ హైదరాబాద్ తెలంగాణ ఫ్రీలాన్స్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ FPVA ఆధ్వర్యంలో సోనీ వర్క్షాప్ జరిగింది. ఈ వర్క్షాప్ కార్యక్రమంలో FPVA అసోసియేషన్ సభ్యులు 150 మందికి పైగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫ్రీలాన్స్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ FPVA వ్యవస్థాపకులు గున్నమ్మగారి శ్రీధర్ గారు మరియు అసోసియేషన్ అధ్యక్షులు ఆవల ఋషీశ్వర్ యాదవ్ గారు, ప్రధాన కార్యదర్శి గండు కరుణాకర్ గౌడ్ గారు, కోశాధికారి మెట్టి వేణుకుమార్ గారు మరియు కార్యవర్గం సమక్షంలో కెమెరా గ్రహీత లూయిస్ డాగురే గారికి పూలమాలలు సమర్పిస్తూ దీప ప్రజ్వలన కార్యక్రమం మొదలుపెడుతూ ఈ వర్క్షాప్కి సంబంధించిన సోనీ కంపెనీ నుండి వివిధ కెమెరాలతో ప్రదర్శిస్తూ సోనీ 7R, 7R3, 7R5, 7M4, FX3, FX30 వారికి కావాల్సిన సమాచారాన్ని ట్రెండింగ్ టెక్నాలజీ పరంగా వస్తున్న నూతన కెమెరాలపై అవగాహన సదస్సు, వెడ్డింగ్స్లో మరియు ఇతరత్ర ఈవెంట్స్లో సోనీ కెమెరాల్లో వస్తున్న నూతన టెక్నికల్ స్కిల్స్తో పాటు సోనీ కెమెరాలను ఏ సమయాల్లో ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలపై వివరిస్తూ ప్రతి వారికి క్లుప్తంగా వారికి ఉన్న సోనీ కెమెరాల మీద అనుమాన అపోహలను నివృత్తి చేస్తూ సోనీ కెమెరాల పరంగా సందర్భాన్ని బట్టి, డిస్టెన్స్ని బట్టి, కెమెరా లెన్స్ను బట్టి ఫోటోగ్రఫీ ప్రస్తుతం ఉన్న సోనీ కెమెరాలతో ఎంతో అద్భుతంగా ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ తదితర శుభకార్యాల్లో ఎంతో అద్భుతంగా వచ్చే ఫొటోస్ అవుట్పుట్ను వివరిస్తూ అందరికీ ఉపయోగపడేలా సోనీ కెమెరాలు పనిచేస్తున్నాయని ఫ్రీలాన్స్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఫోటోగ్రాఫర్స్ మరియు సినిమాటిక్ కెమెరామెన్లను ఉద్దేశించి వివరించారు. సతీష్ కుమార్ గారు, ఆల్ఫా స్పెషలిస్ట్. వెస్ట్ కార్ట్ బ్రాండ్ ఇదని సూపర్ బ్రాండ్. ప్రో ఫోటో సార్ మీరు గోడెక్స్ ఫ్లాష్ 10,000 అంటే ప్రో ఫోటో ఫ్లాష్ 40-50,000 ఉంటుంది తెలుసా, ఇటాలియన్ బ్రాండ్. అట్లా వెస్ట్ కార్ట్ ఉంది. సో ఆ ఫ్లాష్ సింక్ కూడా 1/8000 అవుతుంది. మన కెమెరా దాన్ని ఇప్పుడు ఏముందో 1/250 సార్ షటర్ స్పీడ్ ఫ్లాష్ సింక్. ఇది వచ్చి 1/80,000 చూసారు కదా. ఆ ట్రిగర్ పెట్టేసి మీరు 1/80,000 కూడా సింక్ చేయవచ్చు. ఫుల్ పవర్ వస్తుంది. ఏం బాబోదు, హై స్పీడ్ సింక్ పెట్టుకుంటే వచ్చేసింది కదా, అట్లా ఏం లేదు. ఇది ఫుల్ పవర్ ఇస్తుంది. హై స్పీడ్లో పవర్ స్లో అయిపోతుంది. సో దట్ ఈస్ సంథింగ్. తర్వాత ప్రీ క్యాప్చర్ ఉంది. ప్రీ క్యాప్చర్ అంటే ఇప్పుడు తిరిగి ఇట్లా ఎవరో అయింది, అది పోయింది, ఆల్రెడీ షట్టర్ ప్రెస్ చేసుకుంటే ఇట్లా చూశాను కదా, బిఫోర్ 10-5 minutes ఏమైందో అది కూడా క్యాప్చర్ అయిపోయింది. ఇప్పుడు పెళ్లి కూతురు తాను పెడతారు, ఇప్పుడు ఆ టైం ఎవరో మిస్ అయ్యారో మీరు ఆఫ్ క్లిక్ చేస్తే క్లిక్కే చేయలేదు, కెమెరా రికార్డ్ అయిపోతుంది బిఫోర్ 5 seconds. సార్ ఇది ఐఫోన్లో ఇది ఓల్డ్ ఫీచర్ ప్రీ క్యాప్చర్. సోనీ RX అన్నీ ఇచ్చారు, దీంట్లో ఇచ్చారు ప్రొఫెషనల్ కెమెరా ఫస్ట్ టైం. దెన్ దిస్ ఇస్ గ్లోబల్ షటర్. ఏం సార్ అది, ఇదన్నీ పాసిబుల్ అంటే నార్మల్ రోలింగ్ షటర్లో పాసిబుల్ లేదు, కెమెరా హీట్ అయిపోతుంది. వాళ్ళు అలాగే 4 year టైం తీసుకొని గ్లోబల్ షటర్ ఇచ్చారు. వాట్ ఈస్ దట్ గ్లోబల్ షటర్ ఒక 2 minutesలో చెప్పేస్తాను. దెన్ విల్ గో ఫర్ జనరల్ సెషన్. ఇప్పుడు నాకు ఒక ఫోటో తీయాలంటే ఏం అవుతుంది సార్, ఫస్ట్ షటర్ ఓపెన్ అవుతుంది కదా, ఈ లైన్ క్యాప్చర్ అవుతుంది. తర్వాత ఈ లైన్ ఇట్లా లైట్ 1/1 వస్తుంది. అర్థమైంది కదా. దానికే మన ఫ్లాష్లో 1/400 పెంచే సమ్ టైమ్ ఆఫ్ షటర్ కూడా వస్తుంది కదా. ఆ షటర్ లీఫ్ బై లీఫ్ లైట్ క్యాప్చర్స్. బట్ గ్లోబల్ షటర్లో ఒకే టైం సైమిల్టేనియస్లీ ఇప్పుడు లైట్ వస్తుందా అట్లే తీసుకుంటాం. వన్స్ ఓపెన్ క్లోజ్ అట్లా. ఐ ప్లే దిస్ వీడియో. అక్కడ చూడండి, ఇది గ్లోబల్ షటర్ ఆల్రెడీ ఫోటో క్యాప్చర్ అయింది. రోలింగ్ షటర్ ఇప్పుడు కూడా 4 లైట్ ఫిల్ అవ్వట్లేదు. ఎగ్జాంపుల్ గ్లోబల్ షటర్ దానికే సరే, రోలింగ్ షటర్ సమ్ టైమ్ ఫ్లికరింగ్ కూడా వచ్చేస్తుంది. అర్థమైంది కదా. సో దానికి యాంటీ ఫ్లికరింగ్ అదన్నీ ఫీచర్ కూడా కెమెరా ఇచ్చారు. సో అందరూ ఇప్పుడు యూజ్ చేస్తారు కదా కెమెరా, ఆల్ ఆర్ రోలింగ్ షటర్స్. ఈ రోలింగ్ షటర్ అంటే ఇప్పుడు ఈ కెమెరా కూడా ఆ షటర్ ఉంది కదా, స్టెప్ బై స్టెప్ పోతుంది. ఈ ఫ్రంట్ క్లోజ్ స్టెప్ బై స్టెప్. సో గ్లోబల్ షటర్ వచ్చి ఈ షటర్ ఫుల్ ఓపెన్ డైరెక్ట్ లైట్ 100% అన్ని లైట్ తీసుకుంటుంది. వన్ మోర్ టైం ఒకే టైం లైట్ తీసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, కెమెరా ఫాస్ట్ అవుతుంది, అన్ని లైట్ 1/80,000 కూడా షటర్ ఫ్లాష్ ఇదన్నీ చేయవచ్చు. సో దట్ ఈస్ ద ఫస్ట్ కెమెరా. సో బట్ ఈ కెమెరా తీసుకున్న తర్వాత దీంట్లో ఈ డిస్టోర్షన్ కూడా లేదు. ఇప్పుడు చూడండి, గ్రూప్ పిక్చర్లో ఈ కార్నర్లో వచ్చేస్తారు కదా మన ఫ్యామిలీ,
అప్పుడు ఏమవుతుంది పెద్దది అయిపోతుంది కదా. ఈ కెమెరా మాత్రం తీసుకుంటే డిస్టోర్షన్ అట్లా లేదు, అది మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. సమ్ కస్టమర్ చేసుకుంటారు, బాబు సోనీ వాళ్ళు వచ్చారు ఈ 9:3లో గ్రూప్ పిక్చర్లో తీసుకుంటే వాళ్ళు ఎట్లా ఉంటారో అట్లే వస్తారు స్ట్రైట్గా, ఈ సైడ్లో కూడా డిస్టోర్షన్ అది పెద్దది అయిపోతుంది కదా. తర్వాత 9:3 తీసుకొని ఫోన్ చేస్తారు, ఏం సార్ మీరు పెద్దది ఏదో చెప్పారో, అక్కడ చూస్తే అట్లే వస్తుంది. కెమెరాలో మాత్రం లేదు సార్, లెన్స్ కూడా తీసుకోవాలి. మీరు కెమెరా 9:3 తీసుకొని ఏదో బేసిక్ లెన్స్ పెట్టేస్తే డిస్టోర్షన్ వస్తుంది, అర్థమైంది కదా. దట్ ఈస్ ఆల్సో ఎవర్ సీ గుడ్ లెన్స్ ఈజ్ సపోర్ట్స్. సెకండ్, ఫ్లాష్ 1/80,000 ఫ్లాష్ కూడా చింక్ చేయవచ్చు. ఎంత స్పీడ్ గ్లోబల్ షటర్లో అంతే 120 ఫ్రేమ్స్, ప్రీ క్యాప్చరింగ్, వైల్డ్ లైఫ్, స్పోర్ట్స్ ఇవన్నీ ఉంటుంది కమర్షియల్. సో దట్ ఈస్ లెన్స్. దీని జతలో ఇది ఎవరి కోసం లాంచ్ చేశారంటే ఈ స్పోర్ట్స్, క్రికెట్ ఇప్పుడు అన్ని వాళ్ళకి ఇప్పుడు స్టేడియం అవుట్ సైడ్ ఉంటారు కదా, సచిన్ అక్కడ ధోని ప్లే చేస్తారంటే వాళ్ళకి ఆ డిస్టెన్స్ 400 mm ఎక్కువ అయింది, 300 mm పర్ఫెక్ట్ అంటే ఈ లెన్స్ ఉభయ ఫ్రెండ్లో తీసుకోవచ్చు, అంత లైట్ వెయిట్. జీ మాస్టర్ వెడ్డింగ్కి యూజ్ లేదు, స్పోర్ట్స్కి, వైల్డ్ లైఫ్కి. ఓకే, ఈ లెన్స్ కూడా లాంచ్ చేశారు. ఓకే, సో లేటర్ ఐ డిస్కస్ అబౌట్ దిస్. నౌ క్విక్లీ విల్ గో టు ద నార్మల్ వర్క్షాప్. సో ఎనీ క్వశ్చన్ 9:3లో మీ క్వశ్చన్ ఏమైనా ఉందా? 9:3లో ఏమైనా క్వశ్చన్ అడగల? అని బాగుంది, ప్రైస్ ఏం రా బాబు అదే సార్ కరెక్టా? కరెక్ట్ సార్, ఏం లేదు. ఎంత ప్రైస్ అహ్మద్ భాయ్? వాట్ ఇస్ ద ప్రైస్? 4,80,000. సెల్లింగ్ ప్రైస్. ఎంఆర్పి ఇస్ 475 will be discount price. ఓకే, 4,75,000 is the best price. ఎంఆర్పి MRP 5 lakh. 5 lakh something. I know only ఎంఆర్పి. బెస్ట్ ప్రైస్ మీ డీలర్, మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మీకే తెలుసు కదా. సో దట్ ఈస్ ద ప్రైస్. బట్ కెమెరా తీసుకొని ఓన్లీ బాడీ లెన్స్ మీకు ఎంత కావాలా? వెడ్డింగ్ అంటే 50, 35, 85 కదా, ఇలా 2405, 2470, 70-200 మీ చాయిస్ ఉంటుంది. 24,100. బట్ 9:3 తీసుకుంటే 2405 తీసుకుంటే ఐ విల్ నాట్ బై, డోంట్ బై దిస్ కెమెరా. ఆ 5 lakh రూపీస్ ఇచ్చేసి 24 స్టేజ్ ఫోటోగ్రఫీ చేయాలంటే దట్ ఈస్ నాట్ వర్త్. కరెక్ట్ కదా సార్? వెడ్డింగ్కు మీరు ఎగ్జాంపుల్ మీ జోబ్లో చెక్, క్యాష్, క్రెడిట్ కార్డ్ ఉంటుంది, బట్ గో ఫర్ రైట్ చాయిస్. ఇప్పుడు నా గ్రూప్ ఏం సార్? ఓకే, సూపర్ క్వశ్చన్. వెడ్డింగ్కు బెస్ట్ కెమెరా ఇప్పుడు ఏం కెమెరా యూజ్ చేస్తారు సార్? ఓకే ఓకే, ఇప్పుడు ఇదేం సార్ కెమెరా ఉంది? కెనాన్ ఏది? మార్క్ 3. సూపర్. సి సార్, ఎవ్రీ కెమెరా మీకోసం ఈ స్లైడ్ పెట్టాను. ఐ విల్ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ లేటర్. అన్ని కెమెరాలు వెడ్డింగ్ చేయవచ్చు. अब ఏదో సార్ బెస్ట్ కెమెరా నా క్వశ్చన్ ఆన్సర్కి క్వశ్చన్కి ఆన్సరే ప్రాపర్ లేదు. అన్ని కెమెరా తీసుకొని పెట్టుకుని నా ఏమి డీలర్ అని. బెస్ట్ కెమెరా మీరు వెడ్డింగ్లో గురు పిక్చర్స్, ట్రెడిషనల్, ప్రీ వెడ్డింగ్, సినిమాటిక్ ఇదన్నీ చేస్తారా? ఓన్లీ ఫొటోస్ ట్రెడిషనల్ చేస్తారా? క్వశ్చన్ ఇట్లా వస్తుంది. అప్పుడు మీ బడ్జెట్ 2 lakh 3 lakh 3 lakh. అప్పుడు బెస్ట్ కెమెరా అంటే M4 నుంచి R5 is the best camera. Why means R5, R4, R5 is the best. R4 old. R4 బెస్ట్ అని చెప్పలేదు, ఓల్డ్ అయింది. ఏంటి కదా బెస్ట్ ఈ రోజు చూపిస్తాను. లేటెస్ట్ AI ప్రొసెసర్ ఉంది, హై రెజల్యూషన్ ఉంది, తర్వాత షార్ట్ కట్స్ అదన్నీ చూపిస్తాను. M4 కూడా చేయవచ్చు, చేయవచ్చు 33 or 60 నుంచి అడ్వాంటేజ్ ఏమి అని చెప్తాను. సో దట్ ఈస్ ద బెస్ట్. ఎగ్జాంపుల్ ట్రెడిషనల్, ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ అన్నీ చేసుకోవచ్చు. వీడియో కూడా చేయాలా? చేయవచ్చు. బట్ సార్ R4 వద్దా? ఆల్రెడీ మీరు అందరూ R4 యూజ్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ కెమెరా. బట్ దాంట్లో ఏం లేదు, AI లేదు. కరెక్టా సార్? సమ్ ఫీచర్స్ R5 ఏమి ఇచ్చారు లేటెస్ట్ అది లేదు. నెక్స్ట్ R6 వస్తే అది R6 బెస్ట్. ఇప్పుడు R5 అక్కడ బెస్ట్ లేదు. మీకు ఫోటోగ్రఫీ చేయని కదా, ఓకే అంటే అది పెట్టుకోండి. ఓకే, సో ఇంత కెమెరా ఉంది. 1 by 1 ఐ విల్ ఎక్స్ప్లెయిన్. దెన్ యూ డిసైడ్ ఏది బడ్జెట్, ఏం ఫీచర్స్ కావాలి. అన్ని ఫీచర్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 hour టైం నాకు అది ఇచ్చారు. యూ విల్ ఎక్స్ప్లెయిన్. ఎస్ సార్. ఓ సూపర్. ఆల్ఫా 9 1 బిల్లింగ్ అట్లా వీడియో ఫీచర్ అడుగుతానే. 24 మెగాపిక్సెల్ 4K 120 ఫ్రేమ్స్, ఎస్లాక్, తర్వాత అన్ని ఫీచర్స్ ఉన్నాయి.
మీ FX3 ఏముందో 90% అది ఉంది. అదేం సార్ 90% వేరే సేమ్ 10% అంటే ఈ DCI చెప్తాను కదా సినిమా వాళ్ళకి మన వీడియోగ్రాఫర్ అన్ని 16:9 ఆస్పెక్ట్ రేషియో, మన టీవీ ఆస్పెక్ట్ రేషియో ఇదన్నీ 16:9, సినిమా ప్రొజెక్టర్ 17:9. ఆ సినిమా 4K ఉంది కదా 4096 రెజల్యూషన్, మనకి 3840 రెజల్యూషన్. ఆ సినిమా అది దీంట్లో లేదు, నెట్ఫ్లిక్స్ అప్లోడ్ లేదు. ఆ సినిమా చేస్తారంటే FX3 FX6 లేదు సార్ నాకు వెడ్డింగ్ 900% will support. Okay, clear? Where is the question? ఏం లేదంటే then I'll continue. Okay, thank you so much. నా పేరు వచ్చి సతీష్ కుమార్. I am from Bangalore city, but I speak South language almost. ఏమంటారు పని కాదండి లేదు. ఇప్పుడు నా పోయి రేపు ఏదైనా లాంగ్వేజ్ వేరే ఇంగ్లీష్లో మాట్లాడితే నో బడీ విల్ అండర్స్టాండ్. వాళ్ళు క్లోజ్ కూడా అవట్లేదు, ఎవరో వచ్చారు చేశారు పోయారు, అదే లాంగ్వేజ్లో మాట్లాడి ఫ్రెండ్స్ అయిపోతారు. కరెక్ట్ కదా? సెకండ్, ప్లీజ్ సైలెంట్ యువర్ ఫోన్. ఇంపార్టెంట్ కాల్స్ యూ కెన్ పిక్, యూ కెన్ డిస్కస్, డోంట్ డిస్టర్బ్ అదర్. ఓకే. థర్డ్, ఈ సెషన్ వచ్చి ఎగ్జామ్ అట్లా ఏం లేదు, షేరింగ్ ఆఫ్ ఐడియాస్. మీకు ఏమేమి ఐడియా ఉందో నాతో చెప్పండి, నాకు కూడా తెలుసుకుంటాను. ఇప్పుడు సార్ క్వశ్చన్ అడిగారు వెడ్డింగ్ బెస్ట్ కెమెరా, బాబు నీ చెప్పింది రా ఈ కూడా చెప్పవచ్చు. దట్ ఈస్ నో ప్రాబ్లం, యూ కెన్ ఇంటరాక్ట్. మోర్ ఇంటరాక్షన్ జాలీగా ఉంటుంది. లేదంటే నిద్ర వస్తుంది, ఎప్పుడా లంచ్ టైం వస్తుందో, ఎప్పుడో ఇంటికి పోవాలా, అట్లా అయిపోతుంది. ఓకే ఓకే, దిస్ 3 things. ఫస్ట్ థింగ్, ఫోటోగ్రఫీలో ఆ 3 things. ఓకే, ఫోటోగ్రఫీలో రెండే విషయం ఉంది. మన అందరూ ఇప్పుడు ఫోటోగ్రాఫరే, ఫ్రీలాన్సర్ గ్రూప్ అందరికీ ఇప్పుడు ఫోటోగ్రాఫరే. ఈ జన్మాలు ఫుల్ 80 years 90 years రిటైర్మెంట్ వరకు మీరు ఫోటోగ్రాఫరే ఆలోచన చేయాలా. డాక్టర్ ఇంజనీర్ ఏమైనా ఆలోచన చేసే టైం ఉంటుందా? ఇప్పుడు మళ్ళీ కాలేజ్ వెళ్ళాలా సార్, ఎవరు సార్ అదే వద్దంటే ఇక్కడ వచ్చాను ఫోటోగ్రఫీకి, కరెక్టా? సో మీరు ఏం చేయాలా, యూ డూ R&D ఫ్రీ టైంలో. లేదంటే ఏం చేస్తారో మొబైల్ ఫోన్ నా సైడ్లో పెట్టేశాను, నాకు కూడా అటాచ్ చేస్తాను. ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే 1 hour ఎట్లా పోతుందో మనకే తెలియదు. సో ఐ రిక్వెస్ట్ గో ఫర్ కొంచెం యూసేజ్ ఏదైనా ఉంటాయి. వాళ్ళ స్టాక్ మార్కెట్ ప్రాపర్టీలు ఏదో వస్తూ ఉంటుంది, టైం పాస్ ఏదో రీల్. యూ జస్ట్ ఫోకస్ ఆన్ దట్ ఫోటోగ్రఫీ థింగ్ సమ్ టైమ్. 1 hour 20 minutes అంతే. 80 మీరు బ్యాలెన్స్ 50 minutes మీరు యూ కెన్ టైం పాస్. సో యువర్ ఫోటోగ్రాఫర్ ఓన్లీ ఈ జన్మాలు, కరెక్టా సార్? నెక్స్ట్ జన్మాలంటూ వస్తే యూ కెన్ డిజైన్, అక్కడ డిసైడ్ చేయవచ్చు. LKG UKG ఇంజనీరా డాక్టరా వకీలా ఏం చేయాలో అప్పుడు డిసైడ్. బట్ ఇప్పుడు అన్ని క్రాస్ చేసి వచ్చేసారు 40-35 years. ఇప్పుడు మీరు ఇంజనీర్ వకీల్ అవ్వాలంటే ఛాన్సే లేదు. ఫోటోగ్రాఫర్లో బెస్ట్ ఎట్లా అవ్వాలో అదే మీరు ఆలోచించారు. వాళ్ళకి ఏం చేయాలా, యూ స్పెండ్ టైమ్ ఆన్ ప్రాక్టీస్. చూస్తారా, క్లిక్ చేయండి. చూసేస్తే అట్లా పోయి క్లిక్ చేస్తే రాదు, ప్రాక్టీస్ కూడా చేయాలి. సో రెండే విషయం సార్ ఫోటోగ్రఫీలో. సమ్ ఫోటోగ్రాఫర్ ఇట్లా వెళ్తారు, ఈరోజు 3000, నెక్స్ట్ ఇయర్ 4000, 5000, 1 lakh, 20 lakhs. సమ్ పీపుల్ 1 year turnover 550 crore కూడా ఉంది హైదరాబాద్లో, తెలుసా? లైక్ వెంకీ సార్, విజయసం, విలాట్ రమణ సార్. దీస్ పీపుల్ ఆర్ రన్నింగ్ లైక్ ఎనీథింగ్. మనది అసోసియేషన్ ఉంది, టీమ్ ఉంది, బట్ స్టిల్ వై యూఆర్ సేమ్ 5000, 1 lakh, 2 lakh. అది ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఎవ్రీబడి ఈజ్ నాట్ పాసిబుల్. అందరూ బిజినెస్ ఇవ్వలేదు. అక్కడ స్మార్ట్గా ఎట్లా పోవాలా, దట్ ఈస్ యువర్ థింగ్. అది నో బడి విల్ కమ్ అండ్ టీచ్. ఎవ్రీబడి విల్ క్యాప్చర్ గుడ్ ఫొటోస్. బట్ ఇట్లా ఇక్కడే పోవాలా, అది మీరు ఆలోచించాలి. సెకండ్, ఈ ఫోటోగ్రఫీలో రెండే విషయాలు సార్. ఒకటి టెక్నికల్ స్ట్రాంగ్ ఉండాలా, సెకండ్ ఏం తెలుసా, మీ ఫోటోగ్రఫీలో సూపర్గా ఫోటో ఎట్లా తీయాలి, ఇది రెండే విషయాలు. ఈ కెమెరా తీసుకుంటే విత్ ఇన్ 1 hour మీరు అందరూ 100% టెక్నికల్ స్ట్రాంగ్ ఆగిపోవచ్చు. ఏం లేదు, కెమెరా తీసుకొని షట్టర్ అపర్చర్ అయ్యేసి వైట్ బ్యాలెన్స్, ఇది ఎక్కడ ఉంది అందరికీ తెలుసు. అదే కదా టెక్నికల్, వేరే ఏమీ లేదు. ఎనీబడి బికమ్ స్ట్రాంగ్ ఇన్ టెక్నికల్, బట్ కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ టెక్నికల్ స్ట్రాంగ్ ఉంటే ఈ హ్యాంగిల్లో నా ఫోటో తీస్తే ఏం షార్ట్ కట్ పెట్టుకోవాలా, ఈ హ్యాంగిల్లో తీసుకుంటే ఏం షార్ట్ కట్, అదే. ఇది కొంచెం టైం పెద్దది కూడా లేదు. డోంట్ వేస్ట్ యూర్ టైమ్ ఆన్ టెక్నికల్. బట్ మోర్ అడ్వాంటేజెస్ అస్థెటిక్. మీరు బ్యూటిఫుల్గా ఫోటో ఎట్లా తీయాలా,
ఎగ్జాంపుల్ మొన్న ఏదో రీల్ చూశాను, గైస్ ఐ ఫాలో, నాకు ఫాలో ప్రశాంత్ బయోనిక్, వెంకీ గారు, విల్లాడ్ రమణ గారు, ఇట్లా ఆల్ టాప్ ఫోటోగ్రాఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ఫాలో చేస్తాను. ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని, ఒక పెయింట్ బ్రష్ పెట్టుకొని ఈ క్రియేటెడ్ వండర్. అర్థమైంది కదా సార్? సో యూ కెన్ మేక్ ఎనీథింగ్. అక్కడ సిగ్గు గిగ్గు ఏం వద్దు సార్. ఆ ఫోటో చూడండి, తర్వాత యూ విల్ ఎంజాయ్. కరెక్టా? సో హౌ టు డూ ఇట్, దట్ యూ టు ప్రాక్టీస్, ప్రాక్టీస్. ఆ టెక్నికల్ స్టామ్ అంటే కెమెరా కావాలా, వావ్ ఫ్యాక్టర్ కావాలంటే మీరు అందరూ మీ హైస్కు ట్రైన్ చేయాలి. ఎట్లా ట్రైన్ చేయాలా? టెక్నికల్ అంటే మనకి ట్రైన్ చేసుకొని తెలుసు, చూడాలా, చదవాలా. వావ్ ఫ్యాక్టర్ ఎవరు వచ్చి చెప్పరు. మీ బ్రెయిన్, మీ ఐడియా మీకే వస్తుంది. ఒక్కొక్క ఫోటోగ్రాఫర్ వాళ్ళు. అది మీరు ఏం చేయాలంటే స్మాల్ ఎక్సర్సైజ్, యూ హావ్ టు సీ మోర్ పిక్చర్స్. ఓన్లీ మొబైల్, గూగుల్, ఇన్స్టాగ్రామ్ మాత్రమే లేదు. ఈరోజు ఇక్కడి నుంచి మీరు విజయవాడ వెళ్తారు, తమిళనాడు వెళ్తారు, బెంగళూరు వెళ్తారంటే చూడవచ్చు. ఓ ఈ అడ్వర్టైజ్మెంట్ పోస్ట్ ఎట్లా ఉంది చూడు, టైటాన్తో వెళ్ళి వాళ్ళ హీరోని ఎట్లా హ్యాపీగా ఉన్నారు. సేమ్ మూమెంట్ ఆ వాచ్ కూడా అక్కడ ఎట్లా ఫ్రేమ్ చేశారు, వాళ్ళకి పని కదా. అదే నెక్లెస్ యాడ్లో ఎట్లా వస్తుంది, సినిమాలో ఎట్లా ఉంది, లవ్ స్టోరీ, ఇలాంటి చూడాలి. సో ఐ ప్లే ఒక వీడియో మీకోసమే. ఐ థింక్ సంబడి ఈస్ సీయింగ్. ఈ వీడియో ప్లే చేస్తాను. ఇది వచ్చి సీరియలా, వెబ్ సిరీసా? ఏముండొచ్చు సార్, వెబ్ సిరీసా ఇలా సీరియల్ టీవీలో చూస్తారు కదా, జెమినీ టీవీ. లుక్ లైక్ వెబ్ సిరీస్. ఎట్లా చెప్పారు వెబ్ సిరీస్ని? సీరియల్ అంటే ఏం లేదు బాబు, ఒక రూమ్ ఇల్లు తీసుకుంటారు, అన్ని బ్రైట్ లైట్ పెట్టేస్తారు, వాళ్ళ పెళ్ళి లైక్ హీరో అని వాళ్ళే ఫైటింగ్లో ఉంటారు. ఒక డైనింగ్ టేబుల్ ఒక ఎపిసోడ్ పోతుంది. ఇక్కడ చూడండి 85 mm లెన్స్ బ్రేక్ చేశారు, 35 mm వైడ్ యాంగిల్ షాట్, 14 mm ఎక్స్ట్రీమ్ వైడ్ యాంగిల్ షాట్. అదే కదా సినిమా, వైడ్ క్లోజప్, ఎక్స్ట్రీమ్ క్లోజప్. మీరు ఏదైనా ఈరోజు పోయి ఛాన్స్ చూడండి టీవీలో, ఫస్ట్ వైడ్ సీన్, క్లోజప్, తర్వాత ఎక్స్ట్రీమ్ క్లోజప్, మళ్ళీ వైడ్. సో దిస్ ఇస్ మిక్స్. ఎవ్రీ 5 సెకండ్కి ఆ సీన్ చేంజ్ చేయాలి, లేదంటే హ్యూమన్కి బోర్ కొడుతుంది. దానికోసం సినిమాలో దే విల్ చేంజ్ ద సీన్. ఓకే, దట్ ఈస్ ద లెన్స్ సినిమా. అట్లనే ఇప్పుడు చేస్తారు, వెడ్డింగ్ కూడా చేసేస్తారు సినిమాటిక్. దట్ ఈస్ సినిమాటిక్ ఇస్ పెద్దది. ఎవ్రీ డే ఇస్ లర్నింగ్ ఓన్లీ. టుడే యాజ్ పర్ ద రీసెర్చ్ ఎవ్రీ 3.5 seconds సీన్స్ చేంజ్ అవుతుంది మూవీలో. ఈ కేజీఎఫ్ చూడండి, టక్ 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 టక్. బాహుబలి చూడండి, నెక్స్ట్ సీన్. ఓన్లీ ఆ బాణం పోతుంది, స్లోగా పోతుంది. 90s 80s మహాభారతం చూశారు కదా, ఇట్లా పోతుంది, ½ an hour అయిపోతుంది అక్కడ పోయి. అది బోర్ కొడుతుందా? బాహుబలి అట్లా పెడతా ఏమవుతుంది? సో పోగా నెక్స్ట్ సీన్ ఏమి ఉండాలి, ఆ సీన్ ఉండాలి. సో దిస్ ఇస్ దే యూస్ ప్రైమ్ లెన్స్, లార్జ్ షూట్ చేశారు. స్క్రీన్ ప్లే కూడా ఈ ఆడియన్స్ ఎట్లా హ్యాపీ అవుతారు అట్లా పెట్టారు. సో మీరు చెప్పింది వెబ్ సిరీస్. ఐ ప్లే దిస్ ఫుల్ వీడియో. సో టీజర్ ఫస్ట్ ట్రైలర్ వచ్చింది, ఇప్పుడు టీజర్ అయిపోయింది. ఇది వెబ్ సిరీసే కదా. ఐ ప్లే వీడియో. ఓకే, యాక్చువల్లీ ఇది వచ్చి మీరు ఏం తెలుసుకుంటారో వెబ్ సిరీస్ ఏమో లేదు. దిస్ ఇస్ వెడ్డింగ్ ఓన్లీ. వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ షాట్స్. అర్థమైందా? ల్యాప్టాప్ స్టక్, జస్ట్ టేకింగ్ సమ్ టైం.
45 వాళ్ళ పెళ్లి కూతురు ఫ్యామిలీ అని పెళ్లి కూతురికి ఫ్లైట్ వస్తారు నెక్స్ట్ వీక్ వెడ్డింగ్ అంటే అక్కడే కిడ్నాప్ చేసి ఆంధ్రవేలో ఒక సూపర్ లొకేషన్లో పోయి ఎంగేజ్మెంట్ రింగ్ పెడతారు. ఐ లవ్ యూ పెట్టారు. అదే స్టోరీ ఐ ప్లే అగైన్. సో ఇది ఎక్కడంటే అన్ని ఫ్యామిలీకి ఇట్ విల్ నాట్ ఫిట్ కరెక్టా. సో మా కేరళలో ఒక ఫ్యామిలీ వేరే దర్ లైక్ అబ్రాడ్ వాళ్ళకి సంథింగ్ దే వాంట్ టు కీప్ న్యూ దట్ ఏమో ప్లాన్ చేస్తారు కదా అట్లా ప్లాన్ చేసి ఇచ్చారు. సో ఇక్కడ ఏమంటే దే మేడ్ లైక్ వెబ్ సిరీస్ ఓన్లీ. అవి ఏమైంది ఎంత టైం వాళ్ళ ఫ్యామిలీ చూస్తారో విత్ ఇన్ 5 టీజర్ వచ్చి 3 సెకండ్, ఫుల్ వీడియో వచ్చి వెళ్ళి 5 మినిట్స్ అంతే. అప్పుడు ఏమవుతుంది ఈ ఫ్యామిలీ మళ్ళీ చూసి దే మేక్ సమ్ ఫన్. ఈ ఫ్యామిలీ ఫన్ ఉంటుంది. హూ డిడ్ దిస్ వీడియో మళ్ళీ వాళ్ళకి ఆర్డర్ వస్తుంది. ఈ ఫైనల్ వీడియో తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోతుంది కదా. ప్లీజ్ వచ్చాను సో ఐ ప్లే వాట్సాప్ ఐ ప్లే. తర్వాత ఏమైంది లాస్ట్లో లెటర్స్ అని వస్తుంది కదా సినిమాలో. ఆ ఫోటోగ్రాఫర్ ఎవరు, లైట్ బాయ్ ఎవరు, డ్రోన్ ఆపరేటర్ ఎవరు, వాళ్ళందరూ కూడా వస్తారు. అప్పుడు ఏమవుతుంది ఆ వీడియో ఎవరెవరు చూస్తారో ఆ ఫ్యామిలీలో అందరికీ ఇండైరెక్ట్లీ ఆర్డర్ కూడా వాళ్ళకి బిజినెస్ కూడా అయిపోతుంది. సో దట్ ఈస్ ద వీడియో. బట్ ఇప్పుడు ఏం చేశారు సమ్ ఫోటోగ్రాఫర్స్ ఇది వీడియో వస్తే ఇంట్రెస్ట్ ఉంటుంది, లేదంటే ఎట్లా వస్తుంది మీరు ఏమే సెట్ చేస్తే కూడా రాదు. ఇప్పుడు ఒకే సినిమా అవ్వాలంటే ఏం చేస్తారు తెలుసా, దే యూస్ 10 లైట్స్ అక్కడ. ఆ హెచ్ఎంఐ లైట్స్ పెద్దది ఒక లైట్ వస్తుంది. ఇప్పుడు అన్ని మెనీ లైక్ ఎల్ఈడి లైట్స్ వచ్చేసింది. వాళ్ళకి 10 లైట్ బాయ్స్ ఉంటారు, రిఫ్లెక్టర్ పెద్ద పెట్టుకుంటారు. సినిమాస్ మీరు చూసారు కదా, మీకేం రాజు ఇదే ఉంది కదా సినిమా హౌస్ ఇక్కడ రామోజీ సిటీస్. సో దే మేక్ బట్ వేర్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ మనకుంది FX3 లేదంటే M4 ఇది పెట్టుకొని చేయాలంటే ఈ సీన్ ఇట్లే న్యాచురల్గా ఇచ్చారు. బట్ సెకండ్ ఇస్ సోనీ కెమెరాలో అడ్వాంటేజ్ అంటే మీకు హీట్ డీటెయిల్స్ ప్లస్ ఆ స్కై డీటెయిల్స్ కూడా వచ్చేసింది. ఏమంటే దట్ ఈస్ అ టెక్నికల్ వర్డ్, అది కూడా మీకు తెలుసుకోవాలి. ఓకే నా చెప్తాను నెక్స్ట్. సో ఇప్పుడు ఏం చెప్పానంటే ఈ వీడియో ఎస్ సార్ యా సార్ దే యూస్డ్ 2 cameras FX3 7S3 ప్రైమ్ లెన్సెస్ అని G మాస్టర్. తర్వాత సోనీ మైక్ అది కూడా చూపిస్తాం. ఆడియో లైవ్ ఆడియో ఇళయరాజా మ్యూజిక్ తర్వాత ఐఆర్ఎంఎన్ మ్యూజిక్ పెడితే కాపీరైట్ ఇష్యూ, అందుకే వాళ్ళు లైవ్ ఆడియో పెట్టుకున్నారు. సో డైనమిక్ రేంజ్ ఇస్ 15.5 స్టార్. సార్ అడిగారు ఏం సార్ ఆ డైనమిక్ రేంజ్ అందరికీ తెలియదు కదా, నా డీటెయిల్గా ఈరోజు చెప్తాను. ఓకే దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్. ఓకే ఇప్పుడు ఈ వెడ్డింగ్ అయింది సార్ ఇదే బాగుంది కదా, మనకు కూడా హైదరాబాద్ ఇట్లే ట్రై చేయవచ్చు అంటే మీరు కేర్ఫుల్గా ఉండాలి సార్. ఇప్పుడు విలేజ్ ఎవరికి ఎట్లా స్టోరీ ఇష్టం లేదు, వాళ్ళకి సీరియల్ ఎట్లా వస్తుందో అట్లే స్టోరీ కావాలి. ఎవరో చదివేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చారు, వాళ్ళకి ఇష్టంగా చేయవచ్చు. ఎవరైనా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళు ప్రాంక్ చేసి ఇట్లా చేయాలంటే బై మిస్టేక్ మీ పెళ్లి కూతురు హార్ట్ పేషెంట్ పెద్దది ఉంటారు, మీకే తెలియదు పెళ్లి కొడుకు తెలియదు. ఇదే సీన్ మీరు ట్రై చేశారంటే అందుకే ఎయిర్పోర్ట్లో కిడ్నాప్ అవుతుందంటే మీరు కేరళ వెళ్తారా లేదు వేరే జైలుకి వెళ్తారా, కష్టమే. సో ఎనీథింగ్ ప్లాన్ ప్రాపర్లీ. మీరు ఫోటోగ్రాఫర్ డైరెక్టర్ మీరే ప్రొడ్యూసర్, కొంచెం ఫ్యామిలీని కూడా అన్నీ ప్లాన్ చేసుకొని ప్లాన్ యువర్ షూట్. నార్మల్ ట్రెడిషనల్ ఓకే ఏం ప్రాబ్లం లేదు, అందులో సేఫ్టీ కూడా ఇంపార్టెంట్, స్టోరీకి అవన్నీ కూడా చూసుకోవాలి. ఓకే సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఇప్పుడు ఇట్లా షూట్ చేయాలంటే క్రియేటివ్గా మనకి కెమెరాలో ఏమేమి కావాలా అదే సార్ ఈరోజు చెప్తాను. సరే ఫస్ట్ we will start with this camera. మీరే చెప్పండి మీకు ఈ మోడల్స్ మీ లైక్ విచ్ కెమెరా యూ లైక్ సార్? S3 వీడియోగ్రాఫర్ సినిమాటోగ్రాఫర్. ఓకే వేర్ సార్? కాంపాక్ట్ దెన్ 7C మీకోసం. ఓ అందరూ వేరే వేరే ఉన్నారు, అందరూ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కదా. మీది ఫేవరెట్ కెమెరా ఏదైనా ఒక మోడల్ చెప్పండి. R5 R4 ఓకే ఎవరు R5 యూజ్ చేస్తారు ఇప్పుడు ఈరోజు? మీరు ఎంత ఇయర్ యూజ్ చేస్తారు సార్? 1 year 6 months 3 months. ఎవరు కొంచెం 1 year 2 year కెమెరా యూజ్ చేస్తారు ఇక్కడ? M4 or R4? M4 ఓకే. సో ఇదేమంటే మాట్లాడతా బోర్ కొడుతుంది, అందుకే స్మాల్ థింగ్
నాకు ఫార్ములా కూడా పెట్టాను ఈ వెడ్డింగ్ కోసమే కెమెరా తీసుకొచ్చాను. ఒక వెడ్డింగ్ చేయాలంటే మన సెట్టింగ్ ఫస్ట్ బిఫోర్ 9 o'clock ముహూర్తం 8 o'clock సార్ ఇక్కడ హైదరాబాద్లో నార్మల్లీ 9 o'clock ఉంటుందా? 9 to 12 ఉంటుంది. మన వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ 4 o'clock వెళ్తారా 7 o'clock వెళ్తారా? 7. ఇప్పుడు ఎవరైనా వస్తారా ఒకరు? కెమెరా పైన ఎవరన్నా కెమెరా తీసుకుంటారు. కెమెరా ఉందా? ఓకే, మీకు నా కెమెరా ఇవ్వాలా ఇస్తాను. మీరు ఏది కెమెరా కంఫర్టబుల్ ఉందో ఇది తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఏమి సెట్ చేయవద్దు. మీరు ఏం చేస్తారంటే సార్ హిస్టరీ మీకేం కావాలా? ఓకే, ఫోటోగ్రఫీ చేయాలా? ఏం లేదు సార్, ఇది అందరి కోసం సార్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పేరు? వెంకయ్య. అన్ని వెంకయ్య ఉన్నారు హైదరాబాద్. సూపర్. ఓకే, ఇప్పుడు ఒక స్టేజ్ మన అమ్మదే ఉన్నారు పెళ్లి కొడుకు. ఓకే, తర్వాత ఇక్కడ ఎక్కడ లైట్ అంటే బ్యాలెన్స్ సేమ్ ఉంది కదా, అక్కడ ఇక్కడ ఒకే లైట్ ఉంటుంది. ఆడియన్స్ కూడా సేమ్ ఉంటుంది. యూ కెన్ చూస్ ఎనీ వన్ ఫోటోస్ నాకు కావాలా? ఒక అహ్మద్ది బ్యూటిఫుల్గా పోర్ట్రేట్ కావాలా? నా ఇస్తాను. ఇప్పుడు ఏం చేయవద్దు, నాకు అర్థం చేసుకోండి. తర్వాత ఇదే అహ్మద్ది ఒక పెళ్లి కూతురు ఎట్లా ఉండాలో అట్లా ఒక ఫోటో పోర్ట్రేట్ ఏంటంటే తర్వాత వాళ్ళ ఇద్దరు బ్యాచులరే. తర్వాత ఫ్యామిలీ తర్వాత మనకే తెలుసు ఏమి ఎక్కడ ఉండాలా, ఏం హ్యాపీగా ఉండాలా, కష్టంగా ఉండాలా మీకే తెలుసు. కరెక్టా? హ్యాపీగా ఉన్నారు అందరూ చూడండి. ఆఫ్టర్ మ్యారేజ్ విల్ బి హ్యాపీ. ఓకే, దెన్ వాళ్ళ సోదరు మామ ఏం చెప్తారు వాళ్ళకి, వాళ్ళ తాయి మామకి ఏం చెప్తారు? అండ్ పెళ్లి కొడుకుది మదర్కి బ్రదర్ ఉంటారు, మేనమామ. ఎవరో మేనమామ ఇంపార్టెంట్ ఉంటారు కదా, వాళ్ళు ఫోటో. ఓకే, సెకండ్ ఇక్కడ అవుట్డోర్ ఏం లేదు, అవుట్డోర్ ఎనీ ఛాన్స్ లేదు. ఓకే, అక్కడ డోర్ చేసి మీకు క్లిక్ అనుకోండి. ఇది అవుట్డోర్ అంటే కష్టమే కదా. సో ఒక 3 photos కావాలా? తర్వాత మళ్ళీ చెప్తాను 3 photos, 6 photos కావాలి. 6 photos తీయాలా? నాకు చెప్పిన జాగ్రత్త చేయాలి. అది మీరు టైం ఎంత వరకు తీసుకోండి. పర్ఫెక్ట్ ఎక్స్పోజర్, పర్ఫెక్ట్ వైట్ బ్యాలెన్స్ ఉండాలి. ఓకే, మీరు ఎవరైనా రెడీగా సార్ మొదలు చేస్తారు. తర్వాత ఆ 6 photos నాకు ఇమ్మీడియట్లీ 3 photos సెలెక్ట్, 2 photos సెలెక్ట్ చేసి ఇవ్వాలి. ఇప్పుడే సెలెక్ట్ చేసి ఇంకా ఇదే కదా వెడ్డింగ్. ఓకే, సో నౌ ఇక్కడ పెళ్లి కొడుకు వెళ్ళిపోయా? పెళ్లి కొడుకు లేదు పెళ్లి కొడుకు సార్ మీరే రండి. కంప్లీట్ కాదు, మీరు ఏం చేస్తారో చేయండి. శ్రీకాంత్ సార్ లేదా? శ్రీకాంత్ సార్ బిజీ అయిపోరా? ఏమి లేచి కావాలా సార్? 50. సరే, పెళ్లి కొడుకు కూడా 50 లేచి ఇస్తారు వెంకీ సార్. సార్ పెళ్లి కొడుకు కూడా ఇదేమి ఫ్రీలాన్సర్ టీ షర్ట్ పెట్టుకోవాలా? అది ఏం వద్దా డ్రెస్? ఓకే ఓకే, సి సార్ యు రెడీ సార్? ఫోటోగ్రాఫర్ సార్, క్లయింట్ నానే ఆర్డర్ ఇచ్చాను వెంకీ గారు. లేదు వద్దు సార్, జస్ట్ ఓకే ఫోటో జస్ట్ ఇదే నాకు ఆన్ చేసి కూడా చూపిస్తాను. ఇప్పుడు నాకేం లేదు సార్. సార్ వెంకీ సార్ పెళ్లి కొడుకు ఫోటో మీరు ఎనీబడి కెన్ చూస్ మేనమామ. ఓకే, దెన్ అవుట్డోర్ కావాలంటే రూమ్ లో పోయి ఒక ఫోటో తీసుకుని రావాలి. ఓకే, మీరు ఫోటోగ్రాఫర్ పోయి అక్కడ మేనమామ అంటే వస్తారా? లేదు కదా, సెంట్రల్ లైవ్ అట్లే ఉంటారు. ఓకే ఓకే, రెడీ? టైం తీసుకోండి. ప్రాపర్ పోర్ట్రేట్ 1 2 3 యాక్షన్. మీ టైం స్టార్ట్ అయింది సార్ 12:36 టైం. సో ఫస్ట్ స్టేజ్ ఫోటోస్. ఓన్లీ 1 photo సార్. మీరు 10 photo తీసుకుంటే డిలీట్ చేయాలి. ఒకే ఫోటో. మీరు ఏం చేసారో సెట్టింగ్ అన్ని చేసుకుంటారు. సార్ రేపు హనీమూన్ కొంచెం కష్టం ఉంటుంది, కొంచెం సీరియస్గా ఉన్నారు, ఆల్మోస్ట్ బ్యాండ్ ఉన్నారు. ఓకే, మీరు ఎనీబడి మేనమామ చూస్ చేసి ఇక్కడ నుంచి డూ ఎనీ చేంజెస్. శ్రీకాంత్ సార్ అంటే మేనమామ సార్ మళ్ళీ అక్కడ సార్ షూట్ అవట్లేదు. మీరే కదా పెళ్లి కొడుకు, ఇట్లాంటి ఆడియన్స్
సార్ అయిందా మేడం అయిందా షూట్ అయిందా వాళ్ళు హ్యాపీ ఉండాలా అవుట్డోర్ తర్వాత పెట్టుకుంటాను మళ్ళీ పెళ్లి కొడుకే చేయండి మళ్ళీ నాకు హెల్ప్ చేస్తారు కెమెరా హెచ్డిఎంఐ సో అగైన్ చేంజింగ్ షట్టర్ అపర్చర్ ఎవ్రీథింగ్ ఓకే అవుట్డోర్ ఇక్కడ కష్టం ఇక్కడ ఏదో వింట కూడా లేదు ఛాన్స్ లేదు కదా ఓకే సార్ రెడీ 3 ఫోటోస్ అయింది కదా సార్ పెళ్లి కొడుకు రెస్ట్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సార్ అవుట్డోర్ లో ఎంత టైం పడుతుంది ఎక్కడ అవుట్డోర్ అంటే అవుట్డోర్ వెళ్ళాలా ఓకే వద్దు ఈరోజు ఎక్సలెంట్ అవుట్డోర్ అంటే ఇట్లా ఇండోర్ లైట్ లేదు ఫుల్ సన్ లైట్ ఉంటుంది తెలుసు కదా వద్దు టైం వద్దు వాళ్ళు పోయి రావాలంటే టైం లేదు వర్క్షాప్ తర్వాత బోరింగ్ అయిపోతుంది ఇది జస్ట్ ఎట్లా చేస్తారు ఓకే లెట్స్ సీ ద పిక్చర్స్ సో మచ్ ఐ విల్ సీ ద పిక్చర్స్ ఓకే दूसरा है సార్ విక్కీ సారస్ ఏం చేశారంటే అక్కడ మాన్యువల్ క్లిక్ చేయని టైంలో ఏం మోడ్ యూజ్ చేశారు సార్ మాన్యువలే అక్కడ ఏం చేంజ్ చేశారు సెట్టింగ్స్ ఫస్ట్ పెళ్లి కూతురు ఇక్కడ వైట్ బ్యాలెన్స్ పర్ఫెక్టా లేదు వైట్ బ్యాలెన్స్ పర్ఫెక్టా ఎక్స్పోజర్ పర్ఫెక్టా ఇక్కడ చూడండి ఓవరాల్ పిక్చర్ లో ఎక్స్పోజర్ ఇస్ పర్ఫెక్ట్ 50 mm లెన్స్ 1/200 షట్టర్ స్పీడ్ 1/4 ఇదన్నీ చేశారు వైట్ బ్యాలెన్స్ తర్వాత కొంచెం టోన్ కొంచెం ఎలా ఉంది ఇదేమవుతుంది సార్ మీరు కూర్చోండి దిస్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ఫోటోగ్రాఫర్స్ అప్పుడు ఎవరికి ప్రాబ్లం లైటింగ్ కూడా ప్రాబ్లం లేదు అక్కడ ఏదో లైటింగ్ మీకు అందుకే కదా ప్రొఫెషనల్ కెమెరా ఇచ్చారు మీరు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ప్రొఫెషనల్ కెమెరా ఏదో లైటింగ్ ప్రొఫెషనల్ తీయాలా ద ప్రాబ్లమ్ ఇస్ కెమెరాలో బాగానే ఉంది దిస్ ఎల్ఈడి ఇస్ నాట్ అ ప్రొఫెషనల్ ఫుల్ కలర్ మానిటర్ అర్థమైందా ఈ ప్రొఫెషనల్ మానిటర్ మీరు డెల్ ఈజో మానిటర్ అని చూస్తారు కదా అప్పుడు ఇక్కడ ఏముందో అదే వస్తుంది అది మీరు క్యాలిబ్రేషన్ చేస్తే మాత్రం అప్పుడు ఏమవుతుంది ఇక్కడ చూసేసి అరే బాబు కెమెరా బాగలేదురా ఎల్ఈడి బాగలేదురా అట్లా లేదు ఫోటోగ్రాఫర్ బాగలేదురా ఏమీ లేదు వీ హ్యావ్ టు చెక్ ఇన్ ప్రొఫెషనల్టీ ఓకే సో ఓవరాల్ ఇస్ ఓకే బట్ కొంచెం నాకు ఎల్లో టోన్ ఇది ఉంది ఇది ఎట్లా చేయాలా ఓకే సెకండ్ ఓకే విత్ ద ఫోటో ఇది ఎక్కడ లాస్ట్ ఏదో ఓకే నేను మొత్తం సూపర్గా వచ్చాను దాడి కలరు డ్రెస్ కలరు ఇవన్నీ పర్ఫెక్ట్ వస్తుంది వైట్ బ్యాలెన్స్ కూడా పర్ఫెక్ట్ ఉంది స్కిన్ టోన్ కూడా పర్ఫెక్ట్ ఉంది కొంచెం స్టేజ్లో వీళ్ళే డబ్బులు ఇవ్వగలరు వీళ్ళదే వైట్ బ్యాలెన్స్ కొంచెం డిఫరెంట్ ఉంది కొంచెం చేంజెస్ ఇదేం బాబు నా రాళ్ళు తీసుకుంటాను ఎడిటింగ్లో చూసుకుంటాను అదే కదా మన మైండ్ కరెక్ట్ సార్ సో నౌ ఇది ఎట్లా మీరు ఈజీగా చేసుకోవాలి అది ఇప్పుడు చూపిస్తాం ఓకే వేరే ఏదైనా క్వశ్చన్ దీంట్లో ఉంటే మీరు అడగండి ఏం సార్ మన బాడీ అంటే ఇప్పుడు మీరు చూపించిన పిక్చర్ ఉంది కదా సార్ మైక్ ఇస్తాను సార్ శ్రీకాంత్ సార్ ఈ క్వశ్చన్ శ్రీధర్ సారా ఓకే ఈ రోజు మాత్రం శ్రీకాంత్ ఉండాలి ఈ క్వశ్చన్ అందరికీ వెళ్ళిపోతుంది అందరి తరఫున క్వశ్చన్ అది అంటే ఇప్పుడు బాడీలో మనం తీసుకున్న పిక్చర్ ఆ వెదర్లో తీసుకున్న పిక్చర్ ఉందా సార్ అంటే మీరు అన్నారు డెల్ కానీ లేకపోతే మానిటర్లో కానీ వివిధ మానిటర్స్లో కానీ అంటే మనకు ఏదైతే వ్యూ చూపిస్తుందో మన కంటితో చూస్తున్నామో అదే పిక్చరైజేషన్ ల్యాప్టాప్లో కూడా చూపిస్తుందా లేకపోతే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డిఫరెంట్ వేరియేషన్స్ అంటే సేమ్ క్వాలిటీలో ఉంటుందా మన అక్కడికి వెళ్ళక ప్లాట్ఫామ్ చేంజ్ ఏమైనా అవుతుందా అంటే దాని ఏమైనా ఓకే ఓకే సూపర్ సార్ మైక్ ఆఫ్ చేయండి సో దీనిలో మోడల్స్ లాంచ్ అవుతుంటే 7 Mark 3 తెలుసు 7 Mark 4 తెలుసు R3 R4 R5 ఆ సిరీస్లో 9 ఆల్ఫా 9 చాలా మంది తెలుసు 9 Mark 2 9 Mark 3 అలా మాట్లాడుకుంటాం కానీ 9 Mark 3 సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ విత్ 9 సిరీస్ ఇంతకుముందు ఆల్ఫా 9లో వచ్చేది కేవలం 20 frames per second ఆల్ఫా 1 ఎందుకంత కాస్ట్లీ అంటే 30 frames per second ఇది 120 frames per second మనం ఊహించలేం ఒక సెకండ్లో 120 ఫొటోస్ ఒక్కడ కూడా ఫోకస్ పోకుండా తీయగలగడం అయితే ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది నిజానికి మనకి ఇది అంత అవసరమా మన వెడ్డింగ్కి అవసరాలు పక్కన పెడితే టెక్నాలజీ
సాంకేతికంగా ఇది ఎంత ముందు ఉన్నది అంటే 4K 120 ఫ్రేమ్స్ వీడియో వస్తుంది వితౌట్ క్రాప్. చాలా అడ్వాంటేజ్లు ఉన్నాయి, చాలా స్పీడ్ అంటే చాలా స్పీడ్. సో మేము వెడ్డింగ్లో ఎక్కడ యూజ్ చేశారంటే ఇది మనకు తెలిసి ఇప్పుడు ఇంతకుముందు మనం వెడ్డింగ్లో అందరూ ఆల్బమ్ చూసేవారు, వీడియో చూసేవారు కాదు. అరౌండ్ ఒక 10 years బ్యాక్ 12 years బ్యాక్ ఆ వీడియో CD 2 గంటలు 2.5 గంటలు ఎవరు చూసేవారు కాదు. సో వీడియోగ్రాఫర్ ఒక లైట్ పెట్టి తీయడం, ఫోటోగ్రాఫర్ వీడియో, ఆల్బమ్ అక్కడ ఎక్కువ చూసేవారు. ఇప్పుడు ఆల్బమ్ తగ్గింది. ఈవెన్ వేర్ టచ్ విత్ ఆల్బమ్ మన కలర్ ల్యాబ్స్ ప్రింటింగ్ తగ్గుతుంది. అందరూ టీజర్ ట్రైలర్ ఇవి చూస్తున్నారు. సో ఒక ఫోటోగ్రాఫర్ ఈ మధ్య దీన్ని తలంబ్రాలు వేసేటప్పుడు 120 ఫ్రేమ్స్ వాడేది, ఒక్క తలంబ్రాలు వేసేటప్పుడు. ఇంకొకటి ఈ మంగళ స్నానాలు టైంలో అతను ఒక ఫోటో బుక్ చేశాడు, అంటే ఒక అరచేతి మీకు తెలుసు కదా, ఆ ఫోటో బుక్ని మనం రోల్ చేస్తే అదొక వీడియోలో వస్తుంది. హీ హాస్ గివెన్ యాజ్ ఎ కాంప్లిమెంటరీ. మనకు ఉపయోగపడడం ఉండదు కరెక్ట్గా మనం వాడుకుంటే, ఎందుకంటే అది ఒక్కదానికే కాదు, అది ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ స్పీడ్, ఇట్స్ ఎ రెగ్యులర్ కెమెరా, ఇది రెగ్యులర్ హైబ్రిడ్ కెమెరా. అది వీడియోకి 120 ఫ్రేమ్స్ వస్తుంది, 4K స్టిల్స్కి చాలా బాగుంటుంది 120 ఫ్రేమ్స్ అందులో కూడా. సో 9 మీకు ఎప్పుడైనా అవకాశం, డెమో ఉంది 9 మీకు అవకాశం ఉంటే ఇప్పుడు డెమో చూడండి. వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా ఇప్పుడున్న వాటి. అంటే మనం లాంచ్ చేసేటప్పుడు డిఫరెంట్ సెగ్మెంట్స్కి లాంచ్ చేస్తాం. ఎండ్ ఆఫ్ ది డే మన చేతిలో కెమెరా వచ్చాక మనం ఎలా వాడుతామో మన ఇష్టం. సో 9 నాట్ ఓన్లీ ఫర్ స్పోర్ట్స్ వైల్డ్ లైఫ్ బట్ ఆల్సో ఫర్ వెడ్డింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇది మా లేటెస్ట్ లాంచ్, చూడండి ఒకసారి. థ్యాంక్ యూ. Yeah, please. Sir, one question. Generally, sir, 7.4, 7.5, 7.3 మనం రెగ్యులర్గా వాడుతుంటాం కదా క్యాండిడేట్, అంటే వెడ్డింగ్స్లో కానివ్వండి, ప్రీ వెడ్డింగ్స్లో కానీ లెన్సెస్ కొన్ని ప్లేస్లో మారుస్తుంటారు ఇమీడియట్గా, 50 వేసుకోవడం 85 వేసుకోవడం. సో కొంతమంది జనరల్గా బాడీ కెమెరా ఆన్లో ఉన్నప్పుడు లెన్స్ తీస్తారు, లెన్స్ తీసి లెన్స్ మార్చుకుంటారు. కొంతమంది చాలామంది లేదు కెమెరా ఆఫ్ చేయాలి, ప్రాబ్లం అవుతుంది, అట్లా కాదు లెన్స్ మార్చుకొని చేసుకోవాలని అంటారు. సో ఈ సిచ్యువేషన్లో కొంతమంది లైవ్లోనే కెమెరా ఆన్లోనే మార్చుకుంటున్నారు, కొంతమంది ఆఫ్ చేసి మార్చుకుంటున్నారు. సో ఇట్లా ఆన్లో ఉండగా లెన్స్ మారిస్తే ఏమైనా కెమెరా కానీ లెన్స్ కానీ ప్రాబ్లం అవుతుందా ఒక్కసారి ప్లీజ్? సీ సార్, టెక్నికలీ ఏమిటంటే ఈ కాంటాక్ట్స్ ఎలక్ట్రానిక్లీ మూవీలో ఉంటుంది. మీరు 85 పెట్టేసి 50 పెడతారంటే అప్పుడు కెమెరా కన్ఫ్యూజ్ అవుతుంది, ఆన్లే ఉంటుంది. ఆఫ్ చేస్తే ఓవరాల్ సిస్టమ్ ఆఫ్ అవుతుంది. నేను 85 పెడతా, మళ్ళీ అది రీబూట్ అవుతుంది. 50 mm పెట్టారు. సో తర్వాత షట్టర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎనీ చేంజెస్ మీరు చేస్తారంటే కెమెరాలో లెన్స్, మెమరీ కార్డ్, బ్యాటరీ ఆఫ్, అది స్పెషల్లీ మెమరీ కార్డ్ కరెక్ట్ అయిపోతుంది. బ్యాటరీ, బోర్డ్, ఎనీథింగ్ లాగా. సో ఎనీథింగ్ స్విచ్ ఆఫ్ ద కెమెరా దెన్ రీబూట్. సో స్విచ్ ఆఫ్ చేయడం అనేది మంచి పద్ధతి. మీరు అడుగుతున్నారు సార్. Sir, if I use 4K 125 frames, what are the heat of camera? ఓకే సార్ 9.3 నాట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫర్ వీడియో. అంటే కెన్ ఎక్స్ప్లెయిన్? సో 9.3 ఆర్ 7.4 ఆర్ 7.5 ఇవన్నీ హైబ్రిడ్ కెమెరాస్. 100% వీడియో కాదు. 100% వీడియోకి మనకి 7S Mark III, FX3 ఉన్నాయి. అవి కూడా 120 ఫ్రేమ్స్ వస్తాయి. 9.3 వీడియోకి సపోర్ట్ చేస్తుంది, కానీ పూర్తిగా వీడియో చేస్తానంటే మేము రిఫర్ చేయాలి, దాన్ని మేము రికమెండ్ చేయాలి. ఈవెన్ M4 కూడా నేను చాలా మందిని చూసాం. M4 చాలా మంది వీడియో తీసుకున్నారు, నాట్ వాటి మనం హైబ్రిడ్ కెమెరాస్ అంటాం. మోర్ ఆఫ్ స్టిల్ కెమెరాస్ అవి స్టిల్స్కి వీడియోకి మనం వాడచ్చు, కానీ ఒక స్థాయి వరకు వాడగలం. అంటే అట్లీస్ట్ ఒక 20-30% ఇన్ ద ఓవరాల్ యూసేజ్. కానీ పూర్తిగా దాన్ని వీడియోకి వాడతాం 2.5 గంటలు 3 గంటలు అంటే అది సపోర్ట్ చేయదు. హీట్ ఎక్కుతుంది, అయినా తీసేస్తాం. చివరికి ఏవో అది నడుస్తూనే ఉంది, నడవదని M4 2 సంవత్సరాలు తీస్తున్న వాళ్ళు ఉన్నారు, సక్సెస్ ఉన్నారు, అలా జరుగుతూనే ఉంటుంది. బట్ వీ విల్ రికమెండ్ 7S Mark III, FX3 అండ్ FX30 ఫర్ వీడియో. మీరు 100% వీడియో తీసుకోవాలనుకుంటే ఈ మూడే, ఇంకేది కదా 100% అయితే. ఓన్లీ స్టిల్స్ కంటారే R5, R3, R4 ఎనీథింగ్, బికాస్ ఇట్ ఈస్ హై మెగాపిక్సెల్, అది మనకి రెజల్యూషన్ హై రెజల్యూషన్ కెమెరా. కానీ హైబ్రిడ్ అన్న మోడల్స్ కొన్ని ఉన్నాయి. అది M4, ఇప్పుడు లేటెస్ట్గా R5 హై రెజల్యూషన్ హైబ్రిడ్, అలాగే 9 Mark III ఇవన్నీ ఇటు అటు యూజ్ చేయడానికి, కానీ పూర్తిగా అయితే మాత్రం కాదు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు కూడా రియల్ వర్చువల్ సిచ్యువేషన్ ఉంది చూడండి. కంటిన్యూస్ వీడియోకి FX3 ఇట్లా లేదు, నా క్యాండిడేట్ తీసుకుంటాను ఫోటోలో చేస్తానంట, దెన్ M3, M4 కంటిన్యూస్ స్టేజ్ కానీ కావాలంట. ఈస్ ఎక్స్ప్లెయిన్ నవీన్ సార్ లైక్ FX3, S3, FX3. ఓకే సార్, ఎనీ క్వశ్చన్ అడిగి ఏం కావాలా, అది పోస్ట్ చేయాలి వర్క్షాప్
ఫారూక్ మన టీము అన్నీ చేస్తారు, అది కూడా ఉంటుంది. సో మీకు ఏం సపోర్ట్ కావాలంటే ఆల్వేస్ ద రెడీ. నవీన్ సార్, టీమ్ ఫారూక్ అండ్ అహ్మద్ ఉంటారు. ఎనీ టైం కాంటాక్ట్ చేయండి. ఎనీ డౌట్స్? ఓకే సార్, క్వశ్చన్ ఇస్ వెరీ గుడ్. షట్టర్ కౌంట్ ఎంత దాకా యూజ్ చేయవచ్చు, మధ్యలో ఏదైనా అవుతుందా అంటే ఎవరు ఒక రీసెల్లర్ ఉంటారో వాళ్ళే ఆలోచన చేస్తారు షట్టర్ కౌంట్లో. మీరు ఫోటోగ్రాఫర్, యూ ఫోకస్ ఆన్ క్రియేటివ్. లేదు సార్ నా రీసెల్లర్కే నాకు సెకండ్ హ్యాండ్ సేల్ చేసి తీసుకోవాలంటే అన్ని ఫోటోగ్రాఫర్ ఐక్యత, ఫోటోగ్రాఫర్ ఐక్యత, ఫోటోగ్రాఫర్ ఐక్యత. ఏంటంటే 5 axis ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇన్ ద బాడీ. అందుకే అదే షేప్ ఉంది. 24/7 జియోమెట్రీ M2, M3, M4 అదే ఉంది. ఎందుకు ఉందంటే ఇమేజ్ స్టెబిలైజేషన్ బాడీలో ఉంది, లెన్స్లో కాదు. మాకు 2 రకాల లెన్స్ ఉంటాయి, ఒకటే లెన్స్. ఇప్పుడు కాంపిటీషన్లో కూడా బాడీలో స్టెబిలైజేషన్ వచ్చేసింది. బట్ స్టార్టెడ్ విత్ సోనీ ఫస్ట్. తర్వాత వీ ఓన్లీ స్టార్టెడ్ హై ISO లెవెల్. ఇప్పటికీ ISOని గ్లోబల్లో ఏ కెమెరా టచ్ చేయలేదు. అది 4,09,000 ISO ఇన్ 7S Mark III FX3. దానికి ముందు 7S Mark II. అంతకుముందు ఆ ISO అన్న కాన్సెప్ట్ ఇప్పటికే లేదు. ఇప్పటికి సోనీలో ఉంది సెన్సార్, ఇందులో లేదు. మొత్తం మీరు లైట్స్ అన్ని ఆఫ్ చేసి మీ కళ్ళతో చూడలేని సబ్జెక్ట్ కూడా కెమెరా మీకు చూపిస్తుంది. అది మనకి ఎంతవరకు అవసరమో కాదో తర్వాత, బట్ ఇట్స్ ఎ టెక్నాలజీ. సాంకేతికంగా ఎంత ఎక్కువ తీసుకొస్తున్నారు. వీ ఓన్లీ ఇంట్రడ్యూస్డ్ 41.2 మెగాపిక్సెల్ కెమెరా 7R Mark II. ఆ తర్వాత ఫస్ట్ ఐ అవుట్ ఆఫ్ ఫోకస్ 7 Mark III. అంతకుముందు ఐ అవుట్ ఆఫ్ ఫోకస్ లేదు. దాంతోపాటు మరొక టెక్నాలజీ ఏంటంటే డ్యూయల్ మెమరీ కార్డ్ స్లాట్. అంతకుముందు ఒక సింగిల్ మెమరీ కార్డ్ స్లాట్ ఉండేది, ఇప్పుడు డ్యూయల్ మెమరీ కార్డ్ స్లాట్. తెలిసిపోతుంది హై రెజల్యూషన్ పిక్స్ కావాలి. SD నుంచి హెచ్డీకి వచ్చాం, హెచ్డీ నుంచి ఫుల్ హెచ్డీకి వచ్చాం, ఫుల్ హెచ్డీ నుంచి 4Kకి వచ్చాం, ఫ్యూచర్లో 8K మాట్లాడదాం. ఇప్పుడు 1 TB కార్డ్ కూడా సోనీలో ఉంది, 2 TB కార్డ్ కూడా ఉంది. బై ద వే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హార్డ్ డిస్క్, మెమరీ కార్డ్ ఉంది. ఎందుకంటే అవసరం అవుతుంది అంత హై రెజల్యూషన్ మనం క్యాప్చర్ చేసేటప్పుడు ఎంత స్పేస్ అవసరం అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ వీ ఇంట్రడ్యూస్ 2 మెమరీ కార్డ్ స్లాట్. రియల్ టైమ్ ఆటో ఫోకస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే వీడియోలో ప్యారలర్గా అప్పుడు ఫస్ట్ సక్సెస్ఫుల్ కెమెరా వాజ్ NX100, NX200, Z150, Z90. కానీ ట్రెండ్ అని మేము ఎప్పటికప్పుడు గమనిస్తూనే వచ్చాం. ట్రెండ్ ఏంటంటే ఇలా షోల్డర్తో తీసే వీడియో కన్నా గింబల్తో తీసే వీడియోలో సినిమాటిక్ కావచ్చు, లేదంటే ఇవి పెరుగుతున్నాయి. సో దానికి తగ్గట్టు కెమెరా మ్యానుఫ్యాక్చర్ చేసుకుని దానికి తగ్గట్టు హైబ్రిడ్ లాంచ్ చేసింది. చాలామంది M4 స్టిల్ కెమెరా, వీడియో కెమెరా అనేది ఇట్స్ హైబ్రిడ్ కెమెరా ఫైనల్లీ. బట్ నాట్ కంప్లీట్లీ ఫర్ వీడియో అని చెప్తాం. కంప్లీట్లీ స్టిల్స్ వాడితే నష్టం లేదు, బట్ కంప్లీట్లీ నాట్ ఫర్ వీడియో అని చెప్తాం. బట్ వీడియో సపోర్ట్ చేస్తుంది. ఆ ట్రెండ్ వచ్చింది హైబ్రిడ్ కెమెరాతో. సో దిస్ ఈస్ ఎ జర్నీ ఆఫ్ లాస్ట్ 12 years. ఇందులో ఫోటోగ్రాఫర్స్ యాడ్ అవుతూ వచ్చారు, వీడియోగ్రాఫర్స్ యాడ్ అవుతూ వచ్చారు, సపోర్ట్ చేస్తున్నారు. క్లోజ్ అయినట్టు Z150 ఉండదు, ఆ ప్లేస్లో Z90 ఉంటుంది. ప్లేస్ Z150 మోడల్ క్లోజ్, వీడియో మోడల్ Z90 ఉంటుంది. సేమ్ మోడల్ Z150కి Z90కి స్పెసిఫికేషన్స్లో ఏ డిఫరెన్స్ లేదు. అది కొంచెం చిన్నగా కనబడుతుంది, పెద్ద కనబడుతుంది. ఫారూక్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ బెటర్. Z150కి Z90కి స్పెసిఫికేషన్స్లో ఏ డిఫరెన్స్ లేదు, రెండో ఒకటే. కాకపోతే Z150 ఎక్కువ మంది వాడారు, దానికి రీసేల్ అని ఎక్కువ కనుక కొన్నాం. బట్ టెక్నికల్గా వెళ్తే రెండో ఒకటే, ఏ తేడా లేదు. మీరు Z150 కొనుక్కున్నా Z90 హ్యాపీగా కొనుక్కోవచ్చు. పైగా ₹1,00,000 రేట్ తక్కువ. Z190 వేరు అండి. Z190 మేము రికమెండ్ చేయం ఏది బెట్టింగ్కి. Z190 ప్యూర్లీ ఫర్ మీడియా బ్రాడ్కాస్ట్. దాన్ని పూర్తిగా దాని ఉపయోగం వేరే, అది ఫారూక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Z190 బెట్టింగ్ కోసం Z150కి కంపారిజన్ కాదు. అలా కంపేర్ చేసుకుంటే Z90 బెటర్, Z190 కాదు. పైగా రేట్ కూడా ఎక్కువ. సో వీ వాంట్ రికమెండ్, మళ్ళీ డిస్కౌంట్ అవుతారు అది. సో Z150 అనే మోడల్ డిస్కంటిన్యూ అయింది. ఆ మోడల్లో Z90 మాత్రం ఉంటుంది, అది కంటిన్యూ అవుతుంది. ఒక్క మోడల్ని ఎందుకు కంటిన్యూ చేయాలంటే ఎండ్ ఆఫ్ ద డే రెగ్యులర్ వీడియో అనేది ఒకటి ఉంటుంది ఎప్పటికైనా. అందుకని ఒక కెమెరా రన్ చేస్తుంది. కానీ ఇంతకు ముందులాగా NX100, NX200, NX80, Z90, Z150 ఇన్ని మోడల్స్ ఎందుకు ఉంచట్లేదంటే ట్రెండ్ మారుతుంది. వాటి ప్లేస్లోనే FX30, Z150 ప్లేస్లో FX30, Z150 మనకి వర్నింగ్ సెన్సార్ అయితే FX30 సూపర్ 30. మనం మామూలు లాంగ్వేజ్లో APS పెద్ద సెన్సార్. అలాగే FX3 ఫుల్ ఫ్రేమ్ సెన్సార్. రెండుకి తేడా బడ్జెట్. ఏ బడ్జెట్ వాళ్ళు ఎత్తుకొనుకోవచ్చు, ఆ బడ్జెట్ వాళ్ళు అదే కొనుక్కోవచ్చు. సో ట్రెండ్కి తగ్గట్టు
అలా మార్చాల్సి వచ్చింది అంతే. రెగ్యులర్ వీడియో తీసుకున్న వాళ్ళు ఎవరైనా Z90 వాడచ్చు, దాంతో చాలా బాగా తీసుకోవడం, ఫిక్స్డ్ లెన్స్ అది జాయిస్ లెన్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సోనీ. సో నౌ కమ్ టు ద వీడియోలో ఎక్కువ రెవల్యూషనరీ చేంజెస్ వచ్చాయి ఈ మధ్యకాలం ఫోటోగ్రఫీ కన్నా. మనం చూస్తున్నాం 4K వీడియోలు వచ్చాయి, 120 ఫ్రేమ్స్ వచ్చాయి, దానిలో టీజర్లు వచ్చాయి, ట్రైలర్లు వచ్చాయి, 20 minutes DVD వచ్చింది, 2.5 hours అంటే తీసే రెగ్యులర్ వీడియో ఎవరైనా తింటున్నంత సహా తీసే బాధ్యత లేదు. సో దానికి తగ్గట్టే కొత్త వీడియో కెమెరాస్ కూడా వచ్చాయి. దాని గురించి ఇప్పుడు ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ప్రెజెంట్ ట్రెండ్ ఎలా ఉంది, ఫాలోకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ బిఫోర్ దట్ సోనీ షేర్ 2012లో మాది నాట్ ఈవెన్ 1%, అంటే 100 ఒక్క కెమెరా కూడా సోనీ కాదు. టుడే సోనీ షేర్ 68%. 100 కెమెరాలో 60 నిమిషాలు. మీరు క్లాప్స్ కొడుతున్నారు, మీకు మేమే క్లాప్స్ కొట్టాలి, థ్యాంక్ యూ, యూఆర్ ద కస్టమర్స్ ఫైనల్లీ. మీరు కొనబట్టి ఆ షేర్ వచ్చింది. సో ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ ద వరే, మీరు గెలిచారు, మమ్మల్ని గెలిపించారు అనుకున్నాం. సో 68% ఇస్ సోనీ షేర్. అండ్ ఇక్కడ రిలాక్స్ అవ్వాలనుకోలేదు, వీఆర్ కీప్ లాంచింగ్ మోడల్స్. ఇందాక ఒక అతను అడిగారు, మీరు కంటిన్యూ మోడల్స్ లాంచ్ చేస్తున్నారు, మేము అప్డేట్ అవ్వలేకపోతున్నాను. యాక్చువల్ పాయింట్ ఏంటంటే మనకి M సిరీస్, R సిరీస్, S సిరీస్ 3 డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఓకే, M3 మేము 2018లో లాంచ్ చేస్తే M4 లాస్ట్ ఇయర్ లాంచ్ చేసాం, బిఫోర్ లాస్ట్ ఇయర్ 4 years గ్యాప్ ఉంది. సో M3 యూజర్స్ M4 అప్గ్రేడ్ అవ్వచ్చు. R3 మేము 2017లో లాంచ్ చేస్తే R5 2018, R5 మాత్రం లాస్ట్ ఇయర్ లాంచ్ చేసాం. దేర్ ఇస్ గ్యాప్ ఆఫ్ 5 years. 18లో R4 వస్తే 2023లో R5 వచ్చింది, 5 years గ్యాప్. 9 Mark 2 ఎప్పుడు వచ్చింది నాకు కూడా తెలియదు, 9 Mark 3 మాత్రం మొన్న వచ్చింది. 9 Mark 2 వచ్చి చాలా కాలం. ఆల్ఫా 1 ఇస్ కంప్లీట్ డిఫరెంట్ ఎంటిటీ. అది వీ వాంటెడ్ టు మిక్స్ స్పీడ్ అండ్ రెజల్యూషన్, 50 megapixel విత్ 30 frames per second. అది పూర్తిగా వేరు కెమెరా. సో 7S Mark 2 మనకి 2015లో వచ్చింది, 7S Mark 3 2021లో వచ్చింది. మళ్ళీ 7S Mark 4 రావడానికి ఇంకో 1-2 years పడుతుంది. కానీ ప్రతి సంవత్సరం ఏదో రావడం వల్ల మనం అప్డేట్ చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ M4 కస్టమర్లు అందరూ R5 షిఫ్ట్ అయ్యారు. మంచిది, హై రిజల్యూషన్, 8K వీడియో ఉంది, ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. వాళ్ళకి ఇవాళ రేపు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. మేము ఇవాళ రేపు M5 లాంచ్ చేయం, R6 లాంచ్ చేయం, ప్రాబ్లం లేదు. అలా M4 కూడా కంటిన్యూ చేయొచ్చు. M4 లేదు లాంచ్ చేసి ఇంకా 2 years అయింది. సో మనం ఒక కెమెరా లాంచ్ చేసినట్టు ఈ సంవత్సరం 9 Mark 3 లాంచ్ చేసాం కాబట్టి ఇమీడియట్గా 9 Mark 3 షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ స్పీడ్ అన్నీ అవసరం కొనుక్కోవచ్చు, లేదంటే R5 వెరీ గుడ్ కెమెరా, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో మనం ఒక కెమెరా లాంచ్ చేసామంటే ఈ సిరీస్లో ఉన్నదాన్ని లాంచ్ చేస్తాం తప్ప మరేది కాదు. అలా ప్రతి సంవత్సరం ఏదో లాంచ్ అవుతుంది యాంగిల్లో. నెక్స్ట్ ఇయర్కి M4 మోడల్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తూనే ఉంటాయి. అది థ్యాంక్ యూ. తర్వాత FX3 కొంతమంది ఎవరో కస్టమర్ అడిగారు, FX4 ఏమో వస్తుంది, రాదు. అంతకన్నా కొత్తగా లాంచ్ చేసే వరకు మాకు కూడా లేదు. FX3 మోర్ దెన్ ఎనఫ్. FX3 ఫార్ యువర్ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ. FX3 Mark 2 అఫీషియల్ మాకు అనౌన్స్మెంట్ లేదు, రూమర్ ఉంది లేదు, మరి మాకు తెలియదు. లేదు మాకు తెలియదు. S4 రావచ్చు, బట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. లేదు, అసలు అనౌన్స్మెంట్ కూడా లేదు. నేను సోనీలో ఉన్నా, గ్లోబల్లో ఎక్కడ అనౌన్స్మెంట్ ఉన్నా ఫస్ట్ నాకు వస్తుంది. ఈ అనౌన్స్ చేసి ఆ తర్వాత అది లాంచ్ చేసి మన చేతిలో రావడానికి 8 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. ఎంతవరకు అనౌన్స్మెంట్ రాలేదు. ఎప్పుడైనా ఒక కెమెరా అనౌన్స్ చేశారంటే అది అనౌన్స్ చేసిన తర్వాత దాన్ని అన్ని లైసెన్స్లు తీసుకుని గ్లోబల్ అన్నిటికన్నా లాస్ట్ ఇండియాలో లాంచ్ అవుతుంది. ఎందుకంటే మన గవర్నమెంట్ పాలసీలు లాంచ్ చాలా టైం పడేది. ఎంతవరకు అనౌన్స్మెంట్ లేదంటే ఇంకెంత టైం పడుతుంది. అనౌన్స్మెంట్ కాదు, మాకు అన్అఫీషియల్గా కూడా ఏం తెలియదు. దెర్ ఇస్ నో ఎస్హెచ్. 7S Mark 3 మేము 2021లో లాంచ్ చేసాం. దిస్ ఇస్ 2024, 3 years అయింది. మేబీ 1-2 yearsలో లాంచ్ అవుతుంది, అవ్వదనే లేదు. కానీ ఇంతకైనా అప్గ్రేడేషన్ ఏంటనేది మాకు కూడా తెలియదు. ఏముంది 8K అంటాం అంతే. కానీ వెడ్డింగ్కి S3 సరిపోతుంది కూడా S3 వాడండి. ఏదో లాంచ్ చేసామని పరిగెట్టాల్సిన అవసరం లేదు. మన అవసరాలకు ఏది అవసరం అదే వాడుకోవచ్చు. FX3కి 7S3కి ఒక వెడ్డింగ్కి సంబంధించినంత వరకు తేడా ఏం లేదు. బట్ మనకు నెట్ఫ్లిక్స్ అప్రూవ్డ్ FX3, దాంతో మనం OTTకి వెళ్తాము, యూట్యూబ్స్, అవన్నీ ఆ క్యాలిక్యులేషన్ డ్యూయల్ ఐస్ ఆ క్యాలిక్యులేషన్లో బెటర్. థ్యాంక్ యూ. టెక్నాలజీ ఫాస్ట్గా ఉంది. ఆల్వేస్ సోనీ థింక్ అబౌట్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంది టెక్నాలజీ సోనీ, రైట్. ఫస్ట్ మిర్రర్లెస్ కెమెరాస్ సోనీలోనే వచ్చింది, రైట్. సో సోనీ ఎప్పుడైతే మిర్రర్లెస్ లాంచ్ చేసిందో అదర్ బ్రాండ్స్ DSLRలో ఉన్నారు. అదే సోనీ కూడా సేమ్ DSLR లాంచ్ చేస్తే 3rd పొజిషన్లో ఉన్నారు. సో సోనీ ఆల్వేస్ థింక్ నెక్స్ట్ 5 years తర్వాత ఏం జరగబోతుంది, దాని మీద ఎక్కువ వర్క్ చేశారు ఇంజనీర్స్. సో ఇవాళ 1946లో 7th Mayకి సోనీ లాంచ్ అయింది, సేమ్ డే. సో 78 years అయింది ఇప్పటికి సోనీ లాంచ్. సేమ్ 7th May 1946.
సో ఇప్పుడు లైక్ డిఎస్ఎల్ఆర్ నుంచి మిర్రర్లెస్కి టెక్నాలజీ షిఫ్ట్ అయింది కదా, అందరు ఇప్పుడు మిర్రర్లెస్కి వచ్చేసారు. సో అలాగే వీడియోగ్రఫీ, ట్రెడిషనల్ వీడియోగ్రఫీ నుంచి అందరూ క్యాండిడ్ వీడియోగ్రాఫర్స్ వచ్చారు, రైట్? సో ఇంకా చాలా మంది ఇంకా ట్రెడిషనల్ వీడియోగ్రాఫర్ ఉంది, అది కంటిన్యూస్లీ నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే క్యాండిడ్ అనేది చాలా ఇంపార్టెంట్, అలాగే ట్రెడిషనల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వీడియోగ్రాఫర్స్కి ఒక ప్రోగ్రామ్లో, ఒక వెడ్డింగ్లో కంటిన్యూస్లీ ప్రోగ్రామ్స్ ఉంటాయి రెగ్యులర్కి. క్యాండిడ్ వాళ్ళకి 2-3 ప్రోగ్రామ్స్ ఉంటాయి, అంతే కదా సార్, 3-4 రైట్, టీజర్స్ గురించి. సో ట్రెడిషనల్ కంటిన్యూస్లీ నడుస్తూ ఉంటుంది. అలాగే ఏం లేదు చిన్న కెమెరాస్ వస్తున్నాయి, అలాగే వెళ్ళిపోతున్నాయి కెమెరాస్ అనేసి. ఆ కెమెరాస్ బదులుగా అంటే ట్రెడిషనల్ వీడియో కెమెరాస్ని రిప్లేస్ చేసి సోనీ లాంచ్ చేసిన సినిమా లైన్ కెమెరాస్లో FX3, FX30 అండ్ FX6 మోడల్స్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ టెక్నాలజీ అండ్ ప్యాషన్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. మన దగ్గర టెక్నాలజీ ఉంది, ప్యాషన్ లేదు, క్వాలిటీ అవుట్పుట్ వస్తుందా, రిజల్ట్ వస్తుందా? లేదు కదా సార్. నాకు మంచిగా టెక్నాలజీ గురించి కూడా తెలుసు, ప్యాషనే లేదు, నేను తీయాలనుకుంటున్నాను, జస్ట్ యాజ్ ఏ సేమ్ యూజ్ చేస్తున్నాను, రిజల్ట్ రా. సో ఫస్ట్ మనకు ప్యాషన్ ఉండాలి, దెన్ సెకండ్ థింగ్ టెక్నాలజీ కూడా దానికి సపోర్ట్ చేయాలి. ప్యాషన్ ఉంది, నా దగ్గర ఓల్డ్ కెమెరా ఉంది, ప్యాషన్ చాలా తీయాలనుకుంటున్నాను, కానీ ఆ కెమెరా సపోర్ట్ చేస్తలేదు, అది కూడా వేస్ట్. ప్యాషన్ ఇంపార్టెంట్, టెక్నాలజీ ఇంపార్టెంట్. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ కెమెరాస్ అండ్ ఆల్ఫా బోత్. సో ఐ టేక్ కేర్ బోత్ తెలుగు స్టేట్స్. సో నా బేసిక్ రోల్ ఏమంటే ఎవరైతే మీలాంటి ఫోటోగ్రాఫర్స్ని సపోర్ట్ చేయాలి. మనం అనలాగ్ ఎరా చూసాము, డిజిటల్ ఎరా చూసాము, నౌ వీఆర్ ఇంటూ ఇంటర్నెట్ ఎరాలో ఉన్నాము. ఇంటర్నెట్ ఎరాలో ఉన్నప్పుడు అదే స్టైల్గా అదే సేమ్ విధంగా మనం షూటింగ్ చేస్తే ఆ బోర్ అయిపోతుంది, రైట్? ప్రీవియస్లీ గురువు గారు చాలా మంది ఉన్నారు, ఒక వెడ్డింగ్ ఎవరైనా బుక్ చేయాలంటే వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చేసి బుక్ చేసేవాళ్ళు. బట్ ప్రెసెంట్ ఇలా వచ్చింది ఎలా అంటే వాళ్ళే డైరెక్ట్ బ్రైడ్ అండ్ గ్రూమ్స్ వస్తున్నారు, మీతో డైరెక్ట్ మాట్లాడి బుక్ చేసుకుంటున్నారు. నాట్ ఓన్లీ బుకింగ్, రెఫరెన్స్తో సాగిస్తున్నారు. ఈ లెన్స్ ఉందా మీ దగ్గర, ఈ బాడీ ఉందా, లాక్ షూట్ చేస్తారా మీరు, కలర్ గ్రేడింగ్ చేస్తారా, ఈ లొకేషన్లో ఉన్నామా. సో మనకన్నా మన ఆడియన్స్ అనేది చాలా అప్డేట్గా ఉన్నారు. ఆ అప్డేట్ ఎలా వచ్చిందంటే బికాస్ ఆఫ్ దిస్ ఇంటర్నెట్ ఎరా. ఇంటర్నెట్ ఎరాలో ప్రీవియస్గా చూడండి అందరూ సీరియల్స్, టీవీస్లో సీరియల్ చూసేవారు. బట్ ట్రెండ్ చేంజ్ ఏమైంది, అందరూ వెబ్ సిరీస్ చూస్తున్నారు, రైట్? అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, వెబ్ సిరీస్ చూస్తున్నారు. సో మన క్లయింట్ మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది మొత్తం. సీరియల్ చూసే వాళ్ళకు డిఫరెంట్ లుక్ ఉంటుంది, ఇప్పుడు వెబ్ సిరీస్ చూస్తే మొత్తం సినిమా లుక్ ఉంది. సినిమాటిక్ లుక్ ఉందో లేదా, సేమ్ థింగ్ మీరు కూడా వెబ్ సిరీస్ చూడండి, సినిమాటిక్ లుక్ ఉంది. మన కస్టమర్ మైండ్ సెట్ మొత్తం సినిమాటిక్ అయిపోయింది. సో మనం స్టిల్గా అదే సేమ్ ట్రెడిషనల్ వీడియోస్ తీస్తే దే ఆర్ గెట్ బోర్ అయిపోతారు వచ్చారు. సో అందరి ఎక్స్పెక్టేషన్ హైగా ఉన్నాయి బికాస్ ఆఫ్ దిస్ ఇంటర్నెట్ ఎరా. సో అందరూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫాస్ట్గా, ఇప్పుడు మనం ప్రీవియస్ డే 4 hours 5 hours క్యాసెట్ తీసి ఇచ్చేవారు. ఎంతమంది ఎన్నిసార్లు చూస్తారు? మ్యాక్సిమం 4-5 times. దాని తర్వాత కానీ టైం డ్యూరేషన్ చేంజ్ అయింది చూడండి, ఇప్పుడు అంత చూస్తలేరు, ఓన్లీ 1 hour. 1 hour తర్వాత టీజర్స్ ఇప్పుడు నడుస్తున్నాయి, 3 minutes ప్రీ వెడ్డింగ్ సాంగ్, పోస్ట్ వెడ్డింగ్ సాంగ్. నా జస్ట్ ఒక సింపుల్ క్వశ్చన్ ఏమంటే, ఇప్పుడు మనమే మన అవగాహన తీసుకున్నాం, ఒక ఫేస్బుక్ కానీ యూట్యూబ్లో కానీ ఒక వీడియో నడుస్తుంది, మీరు చూస్తున్నారు, 3 minutes కన్నా ఎక్కువ ఉంటే వీడియో చూస్తారా, స్కిప్ చేస్తారా? ఇంట్రెస్టెడ్గా ఉంటేనే అప్పుడు చూస్తారు, ఇప్పుడు స్కిప్. సో అలా మన కస్టమర్ కూడా ఎవరైతే వస్తున్నారో వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది. సో ఎవ్రీబడి వాంట్స్ సినిమాటిక్ బికాస్ ఆఫ్ దిస్ వెబ్ సిరీస్ అండ్ ఆల్. సో సోనీ ఏం చేసిందంటే ఇంకా స్టిల్గా అదే ట్రెడిషనల్ వీడియో కెమెరాస్లో ఉంటే అది ఇప్పుడు ఈ ఏరియాలో నడవదు. సో అందుగురించే సోనీ ఏం చేసింది, నెక్స్ట్ ఆలోచించి సినిమా లైన్ కెమెరాస్ లైక్ డిఎస్ఎల్ఆర్ నుంచి మిర్రర్లెస్కి ఎలా వచ్చారో అలాగే ట్రెడిషనల్ వీడియో కెమెరాస్ నుంచి సినిమా లైన్కి షిఫ్ట్ అయిపోయారు. సో సినిమా లైన్లో చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి. దీంట్లో ఒక్కొక్క సిరీస్, ఒక్కొక్క మోడల్స్, ఒక్కొక్క లైక్ జానరా నుంచి ఉంది. లైక్ ఆల్ఫా కెమెరాస్లో కూడా చూశారు కదా మనం, R సిరీస్ ఉంది ఫర్ రెజల్యూషన్, S సిరీస్ ఫర్ సెన్సిటివిటీ, అలాగే M సిరీస్ ఫర్ బేసిక్ యూస్. సో అలాగే సినిమా లైన్ కెమెరాస్ ఫర్ వీడియోగ్రఫీకి ఎస్పెషల్లీ మన దగ్గర టాప్ వెనిస్ టు 70 lakh rupees కెమెరా నుంచి బాటమ్ లైన్ FX30 వరకు మొత్తం సిగ్మెంట్ ఉంది సినిమా లైన్లో. ఆల్ఫాలో డిఫరెంట్ సిగ్మెంట్, సినిమా లైన్లో డిఫరెంట్ సిగ్మెంట్ ఉంది. సో టాప్లో వెనిస్ 2 ఏదైతే ఉంది కదా, అది ప్యూర్లీ ఫర్ సినిమాస్,
టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, చాలా టాలీవుడ్ మూవీస్ కూడా దాంతో షూట్ చేశారు. వార్తర్ వీరయ్య చాలా ఉన్నాయి మూవీస్. సో వాళ్ళ గురించి స్పెషల్లీ హై ఎండ్ ప్రొడక్షన్ గురించి వాళ్ళ వెనిస్ 2 ఉంది. దాని తర్వాత మన దగ్గర వెనిస్ 2 తర్వాత డైరెక్ట్ FX9 మోడలే ఉండేది. FX9 అది 70 lakh రూపీస్ కెమెరా, FX9 వచ్చేసి ఒక 15 lakh రూపీస్ కెమెరా. 70 తీసుకుంటే హై ఎండ్ ప్రొడక్షన్ వాళ్ళు. ఇది ఇప్పుడు 9 lakhs అయింది. సో దాని తర్వాత ఏమైంది, FX9 మోడల్ ఉండే. FX9కి ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ప్రైస్ తగ్గిపోయి 9 lakh అయింది. సో ఇన్ బిట్వీన్ ఒక మోడల్ లేదు. తీసుకుంటే హై ఎండ్ మోడల్ తీసుకోవాలి, లేకుంటే ప్రొడక్షన్ వాళ్ళు లైక్ OTT వాళ్ళు యూజ్ చేస్తున్నారు. బడ్జెట్ మూవీస్ చేసే వాళ్ళకి ఒక మోడల్ కావాలి. సోనీ రీసెంట్లీ లాంచ్ బురానో మోడల్. బురానో అనేసి ఒక పేరు ఇచ్చారు ఈ మోడల్కి. ఇది కూడా సేమ్ ఫుల్ ఫ్రేమ్ కెమెరా. సో 2 కెమెరాస్ ఏదైతే ఉంది, వెనిస్ 2 ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ కెమెరా, ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ అది 8.6K చేస్తుంది. 8.6K. మనం ఇప్పటి వరకు ఫుల్ HD 4Kలో ఉన్నాం వెడ్డింగ్స్లో, రైట్? బట్ సినిమాస్ 8.6K షూట్ చేస్తుంది. అది దాంట్లో 6K సెన్సర్ కూడా ఉంది, 8.6K ఉంది. అలాగే బురానో వచ్చేసి అరౌండ్ 30 lakh రూపీస్ కెమెరా. సో బడ్జెట్ లైక్ మూవీస్ చేసే వాళ్ళకు బురానో మోడల్ తీశారు. సో ఫస్ట్ ఆటో ఫోకసింగ్ సినిమా కెమెరా అనేది బురానో. ఇప్పుడు స్లోలీ ఇండస్ట్రీలో చేంజ్ వస్తుంది, మనకు మూవీ ఇండస్ట్రీలో కూడా చేంజ్ వస్తుంది. అందరూ వెనిస్ 2 తర్వాత బురానో షూట్ చేస్తున్నారు, తీసుకుంటారు ఇప్పుడు. సో దాని తర్వాత FX9 ఉంది. సో టాప్ 2 మోడల్స్ ఏదైతే ఉంది, వెనిస్ 2 అండ్ బురానో ఫర్ ప్రొడక్షన్స్ మూవీస్. ఓకే, హై ఎండ్ మూవీ వాళ్ళకు అది మోడల్స్ ఉన్నాయి ఎక్కువ. దాని తర్వాత రీజనల్ వీడియోస్ ఉన్నాయి OTT ప్లాట్ఫామ్స్కి. ఓకే, వెబ్ సిరీస్ షూట్ చేసే వాళ్ళకు, డాక్యుమెంటరీ షూట్ చేసే వాళ్ళకి. ఓకే, అలాగే మీడియా వాళ్ళు ఉన్నారు, ఛానల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మన దగ్గర FX9 అండ్ ఈ యొక్క మోడల్ ఉంది కదా, FX6 మోడల్ ఉంది. సో ఇది అంతా ఎందుకు చెప్తున్నాను, మన లైక్ వెడ్డింగ్కి ఇది అవసరమా అంటే జస్ట్ లైన్ అప్ చూడండి, ఎక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది సోనీ. సో సోనీ థింక్ అంటే మీరు వెనిస్ నుంచి FX30 వరకు ఉంటే అట్లీస్ట్ మీరు ఇది ఐడియా ఉంటుంది కదా మీకు, అది ఆ క్వాలిటీ కూడా ఈ కెమెరాస్ అందు గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో FX9 అండ్ FX6 బోత్ ఆర్ ఫర్ ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్. అది కూడా ఫర్ OTT ప్లాట్ఫామ్స్కి, మనం అడ్వర్టైజ్మెంట్కి, డాక్యుమెంటరీస్కి, వెబ్ సిరీస్కి ఇప్పుడు FX9 అండ్ FX6 కూడా వాడుతున్నారు. దాని తర్వాత ఈ కెమెరా FX9 9 lakhs అండ్ FX6 6 lakh రూపీస్. సో హై ఎండ్ వెడ్డింగ్స్ ఎవరైతే ఉంది, పెద్ద టీమ్ ఉంది మీ దగ్గర, పెద్ద మీరు వెడ్డింగ్స్ చేస్తూ ఉంటారంటే యూ కెన్ అఫోర్డ్ దిస్ కెమెరాస్. ఈ కెమెరాస్ మీరు తీసుకోవచ్చు. ఈ కెమెరాస్ని కంప్లీట్ ప్రొడక్షన్ కెమెరా మీరు చేసుకోవచ్చు అనమాట. లైక్ మీకు ఎలా డిజైన్ చేయాలి మీరు అలా డిజైన్ చేసుకోవచ్చు ఈ కెమెరాని, 2 కెమెరాస్. దాని తర్వాత మన దగ్గర ఫస్ట్ PTZ కెమెరా ఫుల్ ఫ్రేమ్లో, అది కూడా సోనీ లాంచ్ చేసింది, అది FR7. PTZ కెమెరాస్ ఐడియా ఉంది కదా సార్ మీకు, ప్యాన్ టిల్ట్ జూమింగ్ రిమోట్తో ఆపరేట్ చేస్తారు కెమెరాస్ని. లైక్ బిగ్ బాస్ చూశారు కదా, బిగ్ బాస్ హౌస్లో కెమెరాస్ ఉంటాయి, అలాంటిది కెమెరాస్లో ఫస్ట్ టైం FR7 లాంచ్ చేశారు సోనీ. సో ఈ కెమెరాస్ కూడా ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ కెమెరానే. అన్ని సోనీ లెన్స్ ఏదైతే మీ దగ్గర ఉంది ఆ లెన్సెస్ ఈ అన్ని కెమెరాస్కి ఫిట్ అయిపోతుంది. సో FR7 ఫర్ రియాలిటీ షోస్ గురించి ఉంది, అండ్ హౌస్ ఆఫ్ వర్షిప్స్ గురించి FR7 యూస్ చేస్తున్నారు. ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా FR7 యూస్ చేస్తున్నారు. సో FR7 కూడా ఉంది. సో మన లాంటి వెడ్డింగ్ వీడియోగ్రాఫర్స్కి ఒక బెస్ట్ కెమెరా కావాలి. ఇవంతా ఏదైతే మనకు లైక్ సినిమా లైన్ కెమెరాస్లో ఆప్షన్స్ ఉండాలి, ప్లస్ బడ్జెట్ రేంజ్లో ఒక కెమెరాస్ కావాలంటే మన దగ్గర FX3 మోడల్ ఉంది. సినిమా లైన్లో ఎందుకు సినిమా లైన్ ఇది చెప్తున్నాం అంటే, ఏదైతే వెనిస్ 2 70 lakh రూపీస్ కెమెరా ఉంది కదా, కలర్ సైన్స్ దాంట్లో ఏదైతే మేము వాడుతున్నామో, కలర్ సైన్స్ ఏదైతే కలర్స్ వస్తాయి ఆ కలర్ సైన్స్ మనం ఈవెన్ FX3 FX30లో కూడా సేమ్ కలర్ సైన్స్ వస్తుంది. సో అది అడ్వాంటేజ్. ఈవెన్ 70 lakh రూపీస్ కెమెరా మీరు మెయిన్ కెమెరా పెట్టుకున్నారు ప్రొడక్షన్ గురించి, ఒక మెయిన్ కెమెరా B, కెమెరా C, FX3 2 పెట్టి కూడా షూట్ చేస్తున్నారు. సో ఇది చాలా లైనప్ ఉంది ఫర్ మన వెడ్డింగ్ గురించి, మన వెడ్డింగ్ వీడియోగ్రాఫర్స్ గురించి. అరౌండ్ 4 lakh రూపీస్ బడ్జెట్లో ఒక మంచి కెమెరా, ట్రెడిషనల్ వీడియో కూడా చూస్తాను అండ్ క్యాండిడ్ కూడా నేను షూట్ చేస్తాను అంటే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ FX3 మోడల్ మీరు చేసుకోండి. FX3 ఇస్ ద బెస్ట్ ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ కెమెరా. అది కూడా దెన్ FX30 గురించి, FX30 కూడా మోడల్ ఉంది కదా. సో కంపెనీ థాట్ ఏమంటే FX30 గురించి, FX3 ఆల్రెడీ ఉంది, A7S3 ఉంది, ఇది వీడియోస్ గురించి ఉంది. మళ్ళీ FX30 లాంచ్ చేశారు కదా. FX30 ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1,80,000 రూపీస్.
రైట్. సో 1,80,000 రూపీస్లో కూడా అన్ని ఆప్షన్స్ ఇచ్చారంటే ఇది ఎవరైతే ట్రెడిషనల్ వీడియో కెమెరాస్ NX100 యూస్ చేస్తున్నారు Z150 వాళ్ళకి నేను స్ట్రాంగ్లీ రికమెండ్ చేసింది FX3 తీసుకోండి. NX200 లైక్ NX100 NX200 నుంచి అప్డేట్ కావాలి, ఒక సినిమా లైన్ కెమెరా కావాలి, మీకు సినిమాటిక్ ఫీల్ కావాలంటే FX30 నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ 2 ఇయర్స్ మేబీ ఇలాంటిది ట్రెడిషనల్ వీడియో కెమెరాస్ కంపెనీ ఇంకా లాంచ్ చేయదు. 1 మోడల్ ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తుంది, అది Z90 ఉంది ట్రెడిషనల్ వీడియో కెమెరా. బట్ గోయింగ్ ఫార్వర్డ్ అలాంటిది కెమెరాస్ మేబీ రాకపోవచ్చు. సో అప్డేట్ చేయడానికి లైక్ 5 ఇయర్స్ బ్యాక్ సోనీ ఇలా మిర్రర్లెస్ లైక్ షిఫ్ట్ అయ్యారు, ఇప్పుడే షిఫ్ట్ సినిమాలకి అయితే మళ్ళీ నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత వీఆర్ టు టాప్. సో అలా థింక్ చేశారు. సో FX3 అండ్ FX30కి డిఫరెన్సెస్ ఉన్నాయి సార్. బాడీ చూడడానికి బోత్ ఆర్ సేమ్, లుక్ వైజ్ సేమ్ ఉంది. చాలా మంది కన్ఫ్యూజ్గా చేసి అది 4 lakh రూపీస్గా ఉంది, ఇది ఓన్లీ 2 lakh రూపీస్, ఓన్లీ సెన్సరే డిఫరెన్స్ కదా అనేసి కెమెరాస్ తీసుకున్నారు చాలా మంది. బట్ సెన్సర్ వల్లనే క్వాలిటీ డిఫరెన్స్, పర్ఫార్మెన్స్ డిఫరెన్స్, లో లైట్ పర్ఫార్మెన్స్, డైనమిక్ రేంజ్, ఫోకసింగ్, డెప్త్ ఆఫ్ ఫీల్ అంతా సెన్సర్ మీదనే డిపెండ్ ఉంటుంది. సో మీరు అప్డేట్ ఒక 2 lakh రూపీస్ ఒక మంచి కెమెరా కావాలనుకుంటే FX30కి వెళ్ళొచ్చు. దాంట్లో ఆల్రెడీ మీ దగ్గర Z150 ఇంకా బెటర్ కెమెరా మీరు వెళ్తారంటే FX3 ఇస్ ద రికమెండెడ్ కెమెరా. సో ఇదంతా లైనప్ టాప్ నుంచి లైక్ వెడ్డింగ్ నుంచి బాటమ్ వెడ్డింగ్ నుంచి అప్ టు సినిమా వరకు మన దగ్గర సోనీలో కెమెరాస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. దెన్ నెక్స్ట్ ఇది ఆల్ 3 కెమెరాస్ ఆర్ ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ కెమెరాస్. సో అందరికీ ఐడియా ఉంది సార్ ఫుల్ ఫ్రేమ్, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ రైట్. సెన్సర్ సైజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇప్పుడు అవసరం లేదు. 35mm సెన్సర్ ఉంటుంది ఫుల్ ఫ్రేమ్. సో ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ వల్ల అడ్వాంటేజ్ యాంగిల్ ఆఫ్ వ్యూ ఏదైతే మనము 24-105 పెడతామో అది యాంగిల్ ఆఫ్ వ్యూ 24mm వస్తుంది. అలాగే సూపర్ 35mm అయితే ఏమవుతుంది, సెన్సర్ సైజ్ కొంచెం చిన్నగా అయితే యాంగిల్ ఆఫ్ వ్యూ చేంజ్ అవుతుంది. ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ వల్లనే డెప్త్ ఆఫ్ ఫీల్ ఎక్కువ వస్తుంది. 1.4 ఎంత మీరు పెడతారు, క్రాప్ సెన్సర్ లెన్స్ 1.4 పెడితే అంత డెప్త్ రాదు, డిఫరెన్స్ వస్తుంది. ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ వల్లనే మనకు డైనమిక్ రేంజ్ 15 డైనమిక్ రేంజ్ చెప్తున్నాం కదా, హైలైట్స్ అండ్ షాడోస్ అంతా బికాస్ ఆఫ్ ఫుల్ ఫ్రేమ్ సెన్సర్. సో ఈ 3 మోడల్స్ ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ స్ట్రాంగ్లీ రికమెండ్. ఎవరైతే Z150 నుంచి అప్డేట్ కావడము లేకుంటే A7S3 మీరు యూస్ చేస్తున్నారు, M4 యూస్ చేస్తున్నారు, ఒక క్యాండిడేట్ గురించి ఒక మంచి కెమెరా గోయింగ్ ఫార్వర్డ్ నేను తీసుకోవాలనుకుంటే FX30 నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకు FX30 నేను సజెస్ట్ చేస్తాను అంటే FX3 ఎందుకు సజెస్ట్ చేస్తాను అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దాట్ ఆల్సో. సో ఆల్ 3 మోడల్స్ ఆర్ ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ కెమెరాస్ అండ్ సేమ్ థింగ్ ఆల్ 3 మోడల్స్ ఆర్ Netflix అప్రూవ్డ్. ప్రెసెంట్ అయితే మనం వెడ్డింగ్ చేస్తున్నాము, మేబీ గోయింగ్ ఫార్వర్డ్ ఈ వెబ్ సిరీస్ ఇండస్ట్రీ ఎక్కువ పెరుగుతుంది కదా, చాలా మంది లోకల్ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. అలాంటి ఏదైనా మీరు ప్రాజెక్ట్ మీరు వర్క్ చేసుకోవాలంటే కూడా ఈ వెబ్ సిరీస్ Netflix అప్రూవ్డ్ కెమెరాస్ అన్ని 3. సో నెట్ఫ్లిక్స్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కెమెరాలో 10bit ఉండాలి, 4:2 ఉండాలి, ఎంత MBPS షూట్ చేసుకోవాలి, ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేస్తుంది ఈ 3 కెమెరాస్. సో Netflix అప్రూవ్ 3 కెమెరాస్ ఉన్నాయి. స్టిల్ FX30 Netflix అప్రూవ్ లేదు, మేబీ గోయింగ్ ఫార్వర్డ్ కావచ్చు. నా ఇది FX3తోనే ఒక మూవీ షూట్ చేస్తారు, మీకు ఐడియా ఉంది ఇది ద క్రియేటర్. ఇది హాలీవుడ్ మూవీ ఉంది, అరౌండ్ 200 crores మూవీ ఈ కెమెరాతో షూట్ చేసినాడు. ఎందుకు షూట్ చేసినానంటే బికాస్ ఆఫ్ ఫుల్ ఫ్రేమ్ సెన్సర్. లైక్ వెనిస్ 2లో ఏదైతే మనకు కలర్ సైన్స్ ఉంది, ఆ కలర్ సైన్స్ ఈ కెమెరాలో యూజ్ చేశారు. సెకండ్ థింగ్, మీరు మూవీ ట్రైలర్ చూడండి, టోటల్లీ లో లైట్ ఉంది. లో లైట్లో మనకు పర్ఫెక్ట్ కావాలి అంటే సెన్సర్ క్వాలిటీ ఉండాలి. సో దీంట్లో మనకు ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ ప్లస్ డ్యూయల్ బేస్ ISO ఆప్షన్ ఉంది. మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ ISO ఐడియా ఉంది కదా సార్, షటర్ అపర్చర్ ISO. బట్ డ్యూయల్ బేస్ ISO, ఎనీవన్ నోస్ డ్యూయల్ బేస్ ISO, 2 బేస్ ISO. లాక్ షూటింగ్ చేస్తారు కదా మీరు సార్, S-లాక్ షూటింగ్ చేస్తారు ఇక్కడ, S-లాక్ షూటింగ్ రైట్. లాగ్లో బేసిక్ నేటివ్ ISO ఉంటుంది, ఐడియా ఉంది మీకు, 800 నేటివ్ ISO. సో 800లో మనం షూట్ చేసినప్పుడు ఆ క్వాలిటీ ఆ డైనమిక్ రేంజ్ అనేది వస్తుంది. బట్ 800 నుంచి మనం ISO పెంచుకుంటే పోతే ఏమవుతుంది, నాయిస్ పెరుగుతుంది, దాంతోపాటు డైనమిక్ రేంజ్ తగ్గుతుంది. సో ఈ కెమెరాలో ఏం చేశారంటే సినిమా లైన్, పర్టికులర్ సినిమా లైన్ కెమెరాస్లో డ్యూయల్ బేస్ ISO ఇచ్చారు. ఒకటి 800 బేస్ ISO, సెకండ్ బేస్ 12,800. సో 12,000 ISO కూడా మీరు అప్లై చేసినా కూడా ఆ నాయిస్ లెవెల్ అండ్ డైనమిక్ రేంజ్ అనేది పడదు.
పర్ఫెక్ట్. సో దానివల్ల ఈ కెమెరాని ఆ మూవీలో యూజ్ చేస్తాం, డైనమిక్ రేంజ్ ప్లస్ డ్యూయల్ బేస్ ISO ఉంది కాబట్టి. సో దిస్ ఈస్ బెస్ట్ ఒకసారి మీరు ఆన్లైన్లో చెక్ చేయండి. ద క్రియేటర్ షాట్ ఇన్ FX3. సో మన వెడ్డింగ్స్ ఈజీగా షూట్ చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు మెయిన్ పాయింట్, సో FX3 అండ్ FX30 బాడీస్ చూడడానికి రెండుగా సేమ్గా ఉన్నాయి, బట్ వెన్ కమ్స్ టు సెన్సర్ సైజ్ కంప్లీట్ చేంజ్ ఉంది. FX3 వచ్చేసి ఫుల్ ఫ్రేమ్ సెన్సర్, అది సూపర్ 35mm సెన్సర్. సో సూపర్ 35mm సెన్సర్ వల్ల ఏమంటే ప్లస్ 12 మెగాపిక్సెల్ కెమెరా FX3 అండ్ FX30 వచ్చేసి 26 మెగాపిక్సెల్ కెమెరా. ఈ ఫుల్ ఫ్రేమ్ 12 మెగాపిక్సెల్, అది సూపర్ 35 26 మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ మెగాపిక్సెల్ తక్కువ ఉంది కదా, మెగాపిక్సెల్ ఎక్కువ ఉంది కదా, ప్లస్ సెన్సర్ చిన్నగా ఉంది. సో ఇది లో లైట్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది కంపేర్ టు FX30కి. సో దీంట్లో అది ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు అలాగే ఫుల్ ఫ్రేమ్లో చూడండి, మీరు R సిరీస్లో 62 మెగాపిక్సెల్ ఉంది రైట్. దీంట్లో ఫుల్ ఫ్రేమ్, ఇది కూడా ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ బట్ 12 మెగాపిక్సెల్ ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే పిక్సెల్ సైజ్ పెరుగుతుంది. సేమ్ సెన్సర్లోనే 12 మెగాపిక్సెల్ వేసాను, సేమ్ సెన్సర్లో 62 మెగాపిక్సెల్ వేసాను. సో ఏమైంది, పిక్సెల్ సైజ్ ఒక్కొక్క పిక్సెల్ ఏదైతే ఉందో కదా పిక్సెల్ సైజ్ పెరుగుతుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏమంటే ఎప్పుడైతే పిక్సెల్ సైజ్ పెరుగుతుంది లో లైట్లో కూడా మనం పర్ఫార్మెన్స్ కెమెరా పర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది. అందుగురించే A7S3 12 మెగాపిక్సెల్, FX3 కూడా 12 మెగాపిక్సెల్. సో లో లైట్లో 1 టాస్ లైట్లో కూడా మనం వీడియో షూట్ చేయాలంటే కూడా పాసిబుల్ బికాస్ ఆఫ్ సెన్సర్ ఫుల్ ఫ్రేమ్ లో మెగాపిక్సెల్. అలాగే FX30కి మీరు చూడండి 26 మెగాపిక్సెల్ ఇచ్చారు, సెన్సర్ చిన్న ఉంది, మెగాపిక్సెల్ ఎక్కువ ఉంది దాంట్లో. సో లో లైట్ కొంచెం కంపేర్ టు FX3కి FX30 కొంచెం తక్కువ. అండ్ దాంట్లో ఏమంటే మనం ఫుల్ HD షూట్ చేస్తే కొంచెం క్వాలిటీ అనేది తగ్గుతుంది, ఎందుకంటే సెన్సర్ సైజ్ 26 మెగాపిక్సెల్ ఉంది. ఓకే, ఫుల్ HD ఎంత మీకు మెగాపిక్సెల్ ఐడియా? ఫుల్ HD 1080 రైట్. సో ఫోటోస్లో మనం మెగాపిక్సెల్ చూస్తాము రైట్, 24 మెగాపిక్సెల్, ఓకే 33 మెగాపిక్సెల్, 42. అలాగే వీడియోలో ఒక ఫుల్ హెచ్డీలో ఎంత మెగాపిక్సెల్ ఐడియా ఉంది మీకు? ఫుల్ హెచ్డీ వీడియో అంటే ఎన్ని మెగాపిక్సెల్? మెగాపిక్సెల్ అంటే కెమెరా మీద ఏ మెగాపిక్సెల్ ఉంది ఆ మెగాపిక్సెల్ నుంచి 2-3% కమ్ అవుతుంది. మై క్వశ్చన్ ఇస్ ఫుల్ హెచ్డీ హౌ మెనీ మెగాపిక్సెల్? ఒక ఫుల్ హెచ్డీ వీడియో అంటే 1920x1080. సో when you like ఇంటూ చేస్తే ఎంత మెగాపిక్సెల్ అవుతుంది ఫుల్ హెచ్డీ రెజల్యూషన్? ఎనీ ఐడియా, ఎనీ గెస్? నో? ఓకే, సింపుల్ సార్. ఒక ఫుల్ హెచ్డీ మీరు 1920x1080 చేస్తే 2.7 మెగాపిక్సెల్ మాత్రమే. సో ఫుల్ హెచ్డీ తీసుకోవాలనుకుంటే 8 మెగాపిక్సెల్ కెమెరా మోర్ దెన్ సఫిషియెంట్. అలాగే 4K మీరు షూట్ చేస్తే 8 మెగాపిక్సెల్ సరిపోతుంది, 3840 into 216. సో అందుగురించి దీంట్లో ఏం చేశారంటే 12 మెగాపిక్సెల్ ఉంది, 4K మీరు పర్ఫెక్ట్గా షూట్ చేసుకోవచ్చు. సో దానికి చిన్న లైక్ ఎగ్జాంపుల్ ఏమంటే మనం వీడియో షూట్ చేస్తాం కదా, దాన్ని స్టాప్ చేసి స్క్రీన్ షాట్ చేసి ఎంత పెద్ద ప్రింట్ చేయగలుగుతాం? నో రైట్, పెద్ద ప్రింట్ చేయలేము బికాస్ ఆ వీడియో క్వాలిటీ అనేది 2 మెగాపిక్సెల్ మాత్రమే. 1920x1080 2.7 మెగాపిక్సెల్ మాత్రమే. అలాగే 4K అంటే 8 మెగాపిక్సెల్. సో ఈ కెమెరాస్ వచ్చి మనకు 12 మెగాపిక్సెల్ ఉంది, యూ గెట్ పర్ఫెక్ట్ క్వాలిటీ. కమ్స్ టు FX30 26 మెగాపిక్సెల్. మేము దాంట్లో ఒకవేళ మేము హెచ్డీ షూట్ చేస్తే 26 మెగాపిక్సెల్ క్వాలిటీ తీసుకొని వీఆర్ టేకింగ్ ఓన్లీ 2 మెగాపిక్సెల్ క్వాలిటీ. అర్థమైందా? రికార్డింగ్ చేసింది 26 మెగాపిక్సెల్ బట్ అవుట్పుట్ ఇచ్చింది మనకు 2 మెగాపిక్సెల్. సో మేబీ యూ గెట్ సమ్ లూజ్. సో అందుగురించి సో FX30 ఎవరైతే యూజ్ చేస్తున్నారో నా లైక్ రికమెండేషన్ ఏమంటే మీరు 4K షూట్ చేయండి ఆ కెమెరాకి. FX30 యూజర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ 4K మీరు షూట్ చేయండి, ఇట్స్ గుడ్. అండ్ ఈవెన్ ఫుల్ ఫ్రేమ్ కూడా లైక్ FX3 కూడా 4K షూట్ చేయడమే బెస్ట్. అది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు హై మెగాపిక్సెల్ షూట్ చేసిన తర్వాత దాన్ని క్రాప్ చేసుకుని డౌన్ చేసుకోవచ్చు కదా, 42కి 22 చేసుకోవచ్చు, అలాగే 22 ఉంటే మనం 11 చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు 4K షూట్ చేశారు, ఫుల్ హెచ్డీ కన్వర్ట్ చేయవచ్చు, కానీ ఫుల్ హెచ్డీ చేసి దాన్ని 4K చేయలేము రైట్, పిక్సెల్ అయిపోతే ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఎందుకు అది అంటే హలో, గుడ్ ఆఫ్టర్నూన్. మై నేమ్ ఇస్ నవీన్ ఫ్రమ్ సోనీ. సో ఈరోజు మనం ఇక్కడ
ఒక వర్క్షాప్లో ఇక్కడ వర్క్షాప్ భాగ్యలింగంపల్లి ఫ్రీలాన్స్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఇక్కడ వర్క్షాప్ జరిగింది. సోనీతో టైఅప్ చేసారు వర్క్షాప్, చాలా బాగా జరిగింది. సోనీ అందరికీ తెలిసిందే, టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే వస్తుంది. సో మన మిర్రర్లెస్ టెక్నాలజీ చేసిన R&D కావచ్చు, దాని టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తుంది, అది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్కి ఎలా ఉపయోగపడుతుంది, అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వర్క్షాప్లో ఈరోజు కలుసుకున్నాం. వర్క్షాప్ బాగా జరిగింది. సతీష్ స్పెషలిస్ట్ ఫ్రమ్ బెంగళూరు, హీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అబౌట్ ILC అంటే M3, M4, R3, R4, R5 అన్ని కెమెరాస్ గురించి అతను ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఫారూక్ ఈరోజు వీడియో కెమెరా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫోటోగ్రఫీ రంగంలో వస్తున్న మార్పులు, అలాగే వీడియోగ్రాఫీలో వస్తున్న మార్పులు, వీటి గురించి పూర్తిగా ఇక్కడ డిస్కస్ చేసుకుని, సో ఇట్స్ లైక్ ఏ షేరింగ్ అండ్ వ్యూస్ అండ్ ఒపీనియన్స్ అంతే. థ్యాంక్స్ టు ద అసోసియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi sir, good afternoon. My name is Satish from Sony India. నా బెంగళూరు నుంచి వచ్చాను. సో ఈరోజు ఈ వర్క్షాప్కి శ్రీధర్ సార్ అండ్ ఫ్రీలాన్సింగ్ ఫోటో వీడియోగ్రాఫర్ అసోసియేషన్ చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. ఎస్పెషలీ క్రౌడ్స్ అండ్ యూనిఫామ్స్, బ్యాచ్ అన్నీ పర్ఫెక్ట్గా అరేంజ్. ఒక ప్రొఫెషనల్ గ్రూప్ ఇది. సో మోస్ట్లీ ఈ గ్రూప్లో చూస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీడియోకి సోనీ సినిమా లైన్ యూజ్ చేస్తారు, ఫోటోగ్రాఫర్కి సోనీ మిర్రర్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఫ్యూచర్ కూడా ఏమి సపోర్ట్ ఉంటే మన హైదరాబాద్ సోనీ టీమ్ ఆల్వేస్ రెడీ టు సపోర్ట్. సో ఈరోజు ఆల్ఫా 9 III FX3 ఇదన్నీ ప్రోడక్ట్ మన డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. గ్లోబల్ షట్టర్ 120 frames అన్ని. సో అందరూ దే ఎంజాయ్డ్ అ సెషన్ అండ్ థ్యాంక్ యూ వన్ సెకండ్ ఫ్రీలాన్సింగ్ ఫోటో వీడియోగ్రాఫర్ అసోసియేషన్. మళ్ళీ విల్ కీప్ ఇన్ టచ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ యువర్ టీమ్. యా ఓకే. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫోటోగ్రాఫర్ కూడా ఈరోజు సమ్ ప్రశ్నలు పెట్టారు. ఈ ఒక లాస్ట్ జనరేషన్లో అన్నీ ఫిల్మ్ కెమెరాస్ ఉంది. అప్పుడు ఒక్కొక్క పాయింట్ కూడా వాళ్ళు చదువుకొని లైక్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, వాళ్ళు మాత్రం ఫోటోగ్రఫీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తే డిజిటల్ కెమెరా వచ్చిన తర్వాత అందరూ కూడా ఫోటోగ్రఫీకి వచ్చేసారు. బట్ స్టిల్ ద టాప్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ మాత్రం తెలుసు వాళ్ళకి ఎట్లా ఫ్రేమింగు, ఎట్లా పర్ఫెక్ట్ సెట్టింగ్ చేసుకోవాలని. సో డిజిటలో లేదు నెగటివో అనలాగ్ కెమెరానో. సో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఐడియాస్ ఉండాలా, అట్లనే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలా. సో ఈరోజు ఫ్రీలాన్సర్ గ్రూప్లో చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఫోటోగ్రాఫర్ కూడా నేను చూశాను. సో వాళ్ళకి ఈ డిజిటల్ కెమెరాలు కూడా చాలా టెక్నిక్స్ ఉంటుంది. సో వీఆర్ యాజ్ అ సోనీ టీమ్ వీఆర్ రెడీ టు సపోర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ like supports. Okay, thank you sir. Hi everyone, ఇవాళ ఫ్రీలాన్స్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ద్వారా మనం ఇక్కడ సోనీ వర్క్షాప్ చేసుకున్నాము. సో ఇక్కడ ఏమంటే చాలామంది ఈ అసోసియేషన్ అనేది చాలా ప్రొఫెషనల్గా ఉంది. అంటే ఎవ్రీబడి ఈజ్ వేరింగ్ టీ-షర్ట్స్ అండ్ బ్యాచెస్ అవన్నీ చాలా బాగున్నాయి. సో ఇక్కడ ఉన్న ఫ్రీలాన్సర్స్ని అందరు ఇక్కడ ఇన్వైట్ చేశారు. సో చాలామంది ఇక్కడ ఆల్మోస్ట్ 150 మెంబర్స్ దాకా ఈ వర్క్షాప్లో జాయిన్ చేశారు. సో ఇక్కడ ఏమంటే ఈ వర్క్షాప్లో ఫస్ట్ సెషన్లో సతీష్ సార్ వచ్చేసి మొత్తం ఆల్ఫా కెమెరాస్ గురించి మాట్లాడారు. ఆల్ఫా కెమెరాస్లో ఏమేమి డిఫరెంట్ సిరీస్ ఉన్నాయి, R సిరీస్, S సిరీస్ అండ్ M సిరీస్, దాని గురించి చాలా మాట్లాడారు. ప్లస్ నాట్ ఓన్లీ కెమెరా బాడీ, లెన్సెస్ కూడా ఎంత ఇంపార్టెంట్ ఉంది దాని గురించి కూడా ఈ సెషన్లో మాట్లాడారు. ఎందుకంటే చాలామంది కెమెరా బాడీస్ తీసుకుంటారు, లెన్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. దాని గురించి కూడా ఒక సెషన్ జరిగింది ఇక్కడ, చాలా బాగుంది. సో ఫస్ట్ సెషన్ వచ్చేసి ఆల్ఫా గురించి మాట్లాడడం అండ్ సెకండ్ సెషన్లో సినిమా లైన్ కెమెరాస్ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు అందరూ ట్రెడిషనల్ వీడియో కెమెరా టైపు లైక్ రెగ్యులర్ వీడియో కెమెరాస్ అలాంటిది యూజ్ చేస్తున్నారు. ట్రెండ్ చేంజ్ అయిపోయింది, లైక్ మిర్రర్లెస్ కెమెరాస్ వచ్చేసాయి. సో అలాగే ఒక వీడియో కేటగిరీలో కూడా మనకు సినిమా లైన్ కెమెరాస్ కూడా ఇక్కడ వచ్చేసాయి. సో దాని గురించి కూడా ఇక్కడ ఈ వర్క్షాప్లో మేము మాట్లాడినాం. సో మన సినిమా లైన్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, FX3, FX30 అండ్ FX6. ఈ మోడల్స్ ఎవరి పర్పస్ ఉంది, ఎవరు యూస్ చేసుకోవాలి, ఎవరు బెటర్గా యూస్ చేసుకుంటే ఏ మోడల్ ఏ సినిమాటోగ్రాఫర్కి బాగుంటుంది అండ్ వెడ్డింగ్కి ఏ మోడల్ బాగుంటుంది, దాని గురించి మొత్తం వర్క్షాప్స్లో మేము మాట్లాడాము. సో ఈ ఫ్రీలాన్స్ అసోసియేషన్కి మా తరఫున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ సో డీప్గా మేము ఈ ఫ్రీలాన్స్ అసోసియేషన్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అందరి. నేను FUA ప్రెసిడెంట్ని, ఫ్రీలాన్స్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ప్రెసిడెంట్ని. ఇది నేను నూతనంగా నన్ను ఎన్నుకున్నందుకు కార్యవర్గంకి ధన్యవాదాలు. స్పెషల్ థ్యాంక్స్ ఏంటంటే సోనీ వర్క్షాపుకి ఆహ్వానం పలికి ఇచ్చినందుకు, ప్రతి వ్యక్తి వచ్చి నా ఈ ప్రోగ్రాం ఘనంగా చేసినందుకు థ్యాంక్ యూ వనలాల్. ఇది ఏంటంటే గత 6 సంవత్సరాల నుంచి మేము చేద్దామని ప్రతిసారి అనుకున్నా కానీ మిస్ అవుతుంది. కానీ ఈసారి సక్సెస్ చేయాలని చెప్పి
ఫరూక్ భాయ్ని వీళ్ళందరినీ సతీష్ సార్ని వీళ్ళని కనుక్కునేసరికి వాళ్ళు ముందుకొచ్చి సక్సెస్ఫుల్గా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నవీన్ సార్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇంకోటి ఏంటంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. మేము సోనీ గురించి అంటే సోనీ కెమెరాస్ గురించి మాకు తెలుసు అని చెప్పి మాకు 23 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, కానీ ఎన్నో తెలుసు మాకు ఐడియా ఉంది అని ఆ ధోరణిలో ఉన్నాము. కానీ మాకు అసలు జీరో నాలెడ్జ్ అని తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిదీ ఆ వర్క్షాప్లో తెలుస్తుంటే పర్టికులర్గా సతీష్ సార్ చెప్తున్నందుకు ఇప్పటిదాకా విన్నాం కదా, చాలా డీప్గా ఉందన్నమాట. ఆ విషయాలు మేము వింటున్న కొద్దికి ఇంకా డీప్గా తెలుస్తుంది. అందుకే మేము ఇంకా ఈ స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాము. ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఇది స్టార్టింగ్ పొజిషన్ అని చెప్పి అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే మా గ్రూప్కి ఏదైనా చేద్దాం కార్యక్రమం అనగానే ప్రతి వ్యక్తి ముందు వచ్చి చేద్దామని చెప్పేసి ఉంటారు. అందులో శ్రీధర్, కరుణాకర్, మన ప్రతి ఒక్కరు వ్యక్తులు వాళ్ళు కూడా థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే. నమస్కారం అండి, నా పేరు సయ్యద్. నేను సోనీ కంపెనీ నుండి ఇలా మేము ఇక్కడ ఒక సోనీ వర్క్షాప్ కండక్ట్ చేసినాము. ఈ వర్క్షాప్లో మేము ఆల్ఫా కెమెరా గురించి ఇంకా వీడియో కెమెరాస్ గురించి కూడా మాట్లాడాము. సో ఈ వర్క్షాప్స్ మీరు ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్స్ కానీ అందరు జాయిన్ చేయాలి. ఇది ఎందుకు జాయిన్ చేయాలంటే మేము కొత్త కెమెరాస్ వచ్చినప్పుడు మేము వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఈ వర్క్షాప్స్ మీరు అటెండ్ అయితే మీకు కొత్త టెక్నాలజీ ఏంటి, కొత్త కెమెరాస్ ఏంటి, సో దాంతో పాటు మీరు కూడా అప్డేట్ అవుతూ ఉంటారు. సో ఇలా చాలామంది వర్క్షాప్లో వచ్చారు, చాలామంది మా వర్క్షాప్లో జాయిన్ చేశారు, కొత్త టెక్నాలజీ గురించి నేర్చుకున్నారు, కొత్త కెమెరాస్ గురించి నేర్చుకున్నారు. సో మీరు కూడా రండి సార్, మీరు కూడా నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్. ఫ్రీలాన్స్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ బాగ్లింగంపల్లి, హైదరాబాద్, తెలంగాణ, అలాగే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ సోదరులకు, సిటీ లైట్ ఈ న్యూస్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ ఈరోజు ఉదయం ఫ్రీలాన్స్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అలాగే సోనీ కంపెనీ వారిచే సంయుక్తంగా నిర్వహించినటువంటి వర్క్షాప్కు కాచిగూడ అభినందన్ గ్రాండ్ హోటల్లో ఈరోజు మా అసోసియేషన్ సభ్యుల అందరి సమక్షంలో వర్క్షాప్ చేసుకోవడం జరిగింది. ఈ వర్క్షాప్లో కొత్తగా వస్తున్న ట్రెండింగ్ కెమెరాస్ FX3, FX30 అండ్ 7R3, 7M4 అండ్ 7.5 అంటూ టెక్నాలజీ పరంగా వస్తున్న కెమెరాలను ఎలా యూజ్ చేసుకోవాలి, లేకపోతే వెడ్డింగ్స్లో ఉన్న ఆప్షన్స్ని ఎలా వాడుకోవాలి అనే వివిధ అంశాలపై చాలా క్లియర్గా వివరిస్తూ క్లుప్తంగా చెబుతూ ఒక అవగాహన తీసుకొచ్చే పదంలో ఈరోజు సోనీ తరఫున మాకు సహకరించి ముందుకు తీసుకొచ్చిన బెంగళూరు నుంచి వచ్చిన మా సతీష్ గారు, అలాగే నవీన్ ఇంద్రగంటి గారు, అలాగే మహమ్మద్ ఫారూక్ గారు, సయ్యద్ అహ్మద్ గారికి మా ఫ్రీలాన్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక అభినందన తెలుపుతూ, అలాగే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ సోదరులందరినీ, ఒక ఫోటోగ్రఫీ సోనీ యూజ్ చేస్తున్న కెమెరామెన్స్ అందరినీ ఒక మంచి పదంలో నాలెడ్జ్ ఇవ్వాలి. ఈరోజు కెమెరాలు ఎలా యూజ్ చేసుకోవాలనే వర్క్షాప్ కూడా నిర్వహిస్తున్నందుకు అందరికీ వీళ్ళ సోనీ టీం వారికి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ ఫ్రీలాన్స్ అసోసియేషన్ ఫౌండర్ జి శ్రీధర్. థ్యాంక్ యూ. హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ మంచు. సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ E-News. Hello everybody, Andarki Namaskaram. This is Anusia Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hello, నేను మీ రాశి సింగ్. సబ్స్క్రైబ్ టు సిటీ లైట్. హలో గైస్, నేను మీ అశ్విని. సో సిటీ లైట్ ఈ న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చాలా మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ దొరుకుతుంది మీకైతే. సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్.